ದಿವಸ ಬರೋದು ಎಷ್ಟು ದೊಡ್ಡ ಭಾಗ್ಯ. వారంలో మొదటి దినంలో ఆయన సన్నిధికి రావడం ఎంతో భాగ్యకరమైన విషయం. First day of the week we have come. We are really blessed people, my dear sister and brother. వారంలో నిజముగా ఆయన సన్నిధానంకి వచ్చిన వారు మనము ఆశీర్వదించబడిన వారు నా సహోదరి సహోదరులారా. ಒಂದು ಪಕ್ಕದಲ್ಲಿ ಲೋಕ, ಒಂದು ಪಕ್ಕದಲ್ಲಿ ದೇವರ ಮಕ್ಕಳು ನೋಡುವಾಗ, ఒక పక్క లోకము ఒక పక్క దేవుని పిల్లలను చూస్తుండగా ಲೋಕ ಜನರು ಎಲ್ಲೆಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ ಇವತ್ತು. ఈ దినము లోక జనులు ఎక్కడెక్కడికో వెళుతున్నారు. టైం పాస్ ఆಗುದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಎಲ್ಲೆಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ. టైం పాస్ లేక కాలక్షేపణ చేసేదానికి ఎక్కడికెక్కడికో వెళుతున్నారు. ಆದ್ರೆ ಅವರೆಲ್ಲ ಲೋಕ ಪ್ರಕಾರವಾಗಿ ಹೋಗಿ ಎಷ್ಟೋ ಅಪಾಯಗಳು ಕೂಡ ಎಷ್ಟೋ ಅವರಿಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ ದಿಂದ ಅವರು ಬರುವುದು ನಾವು ನೋಡ್ತೇವೆ. లోక ప్రకారం వారు బయటికి వెళ్ళి ఎన్నో సమస్యలతో నిండుకొని వచ్చేవారిగా మనము చూస్తున్నాము. ಆದ್ರೆ ನಾವು అయితే మనము ಪರಲೋಕಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಸ್ಥಳಕ್ಕೆ ನಾವು ಬರ್ತಾ ಇದ್ದೇವೆ. అయితే మనం అందరం పరలోకానికి సంబంధించిన స్థలముకు వస్తున్నాము. ಅಂದ್ರೆ ಯಾರು ಭಾಗ್ಯವಂತರೇ? అయితే ఈ విషయంలో ఎవరు భాగ్యవంతులు? ನಾವೇ ಭಾಗ್ಯವಂತರು. మనమే భాగ్యవంతులు. ಯಾಕಂದ್ರೆ ನಾವು ಪರಲೋಕಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟದ ಒಂದು ಮನೆಯಲ್ಲಿ ನಾವು ಬರ್ತಾ ಇದ್ದೇವೆ. ఎందుకనగా పరలోకానికి సంబంధించిన ఇంటిలోనికి మనం వస్తున్నాము. We are coming in the house of God. మనము దేవుని ఇంటికి వస్తున్నాము. ದಾವೀದ ಹೇಳ್ತಾನೆ, దావీదు అంటున్నాడు, ಓ ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಎಷ್ಟೋ ಸಂತೋಷ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. దేవుని ఇల్లు లేక దేవుని మందిరంలో ఎంతో సంతోషమని చెప్తున్నాడు. In the house of God there is a great joy, he says. దేవుని ఇంటిలో గొప్ప ఆనందం సంతోషం అన్నదంటున్నాడు. ಇಲ್ಲಿ ಒಂದು ಸಂತೋಷ ಆನಂದಕ್ಕಾಗಿ ನಾವು ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದೇವೆ. ఇక్కడికి మనం ఒక సంతోషము ఒక ఆనందం నిమిత్తం మనం కూడి వస్తున్నాము. ನಾನು ಕೆಲ ದಿವಸ ಹಿಂದಕ್ಕೆ ನಾನು ಪ್ರೇಯರ್ ಮಾಡುವಾಗ ದೇವರು ಬಹಳ ದುಃಖದಿಂದ ಒಂದು ಮಾತು ಹೇಳಿದನು. కొద్ది దినముల క్రితం నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు ఒక దుఃఖకరంతో నాతో మాట్లాడాడు. ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ನಾನು ಸಂತೋಷ ಕೊಡುವಂಗೆ ನಾನು ಇಟ್ಟಿದ್ದೇನೆ. దేవుని మందిరంలో సంతోషించులాగా నేను వారిని పెట్టాను. ಸೊ ನೋಡು, ನನ್ನ ಚರ್ಚ್ ಅಂತ ಹೇಳಿಕೊಂಡು ಪೊಲೀಸ್ ವ್ಯಾನ್ ನಿಂದಿರ್ತಾ ಇದೆ. ಅನೇಕ ಜಗಳಗಳು ಆ ಸಂಡೇ ಬಂದು ಜಗಳಗಳಾಗ್ತಾ ಇದೆ. ಎಷ್ಟು ಅಸಮಾಧಾನ ಆಗೋದು ಚರ್ಚದಲ್ಲಿ. ನನಗೆ ಬಹಳ ದುಃಖ ಇದೆ ಅಂತ ದೇವರು ನನ್ನ ಕಡೆ ಒಂದ್ಸಾರಿ ಮಾತಾಡಿದನು. చర్చి అనగా చర్చి ముంగల మరి పోలీసు ఒక వ్యాన్ వచ్చి నిలబడము, అదే సమయంలో చర్చిలో అనేక కొట్లాటలు పోట్లాటం అనగా ఈ దేవుని ఇంట్లో చాలా దుఃఖం ఉన్నదని, నేను చాలా దుఃఖంగా ఉన్నానని దేవుడు. ನನ್ನ ಶರೀರ ಚರ್ಚ್ ಅಂದ್ರೆ ಅದು ನಾನು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದಂತ ಒಂದು ಸ್ಥಳ. ಅದು చర్చి లేక సంఘం అనగా నేను ప్రారంభించిన, ನಾನು ಹೆಡ್ ಆಗಿದ್ದೀನಿ ಚರ್ಚ್ಗೆ. సంఘానికి నేను హెడ్ ఇన్ ద చర్చ్. సంఘానికి నేను శిరస్సు అయి ఉన్నాను. ಪವಿತ್ರಾತ್ಮ ಆತನು ಎಲ್ಲವನ್ನು ನೋಡಿಕೊಳ್ಳುವಂತ ಪವಿತ್ರಾತ್ಮ ಆತನು ಇನ್ಚಾರ್ಜ್ ಆಗಿದ್ದಾನೆ. అన్నిటిని చూసుకునే పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ఛార్జ్ అయి ఉన్నాడు. ಆದ್ರೆ ಅಂತ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಜಗಳಗಳು, అలాంటి స్థలములో కొట్లాటలు, ಅಂತ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಭೇದಗಳು, అలాంటి స్థలములో భేదములు, ಅಂತ ಒಂದು ಸ್ಥಳಗಳು ಪೊಲೀಸರು ಎಲ್ಲ ಬಂದು జగల ಆಗ್ತೈತಿ ಅಂತ ಬಂದು ವ್ಯಾನ್ ಆಗಿ ನಿಂದಿರುವುದು. అలాంటి స్థలంలో సంఘంలో కొట్లాట జరుగుతున్నాయని పోలీసు వ్యాన్లు వచ్చి నిలబడము. ಹಿಂಗೆ ಒಂದು అన్ని ಜನರಿಗೆ ಏನಾಗ್ತೈತೆ ಅಂದ್ರೆ, ఇది చూస్తుండగా అన్ని జనులకు అయ్యేది ఏమిటంటే, ನಾನು ವರ್ಕ್ ಶಾಪ್ ದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವಾಗ, నేను వర్క్ షాప్ లో ఉద్యోగం చేసే సమయంలో ನಾನು ಅವರಿಗೆ ಬಂದು ಇದು ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಿದ್ದೆ. నేను కొందరికి దేవుని వాక్యం చెప్పేవాడిని. ನಿಮ್ಮ ಮಂದಿಗೆ ಹೋಗಿ ಹೇಳು ಅಂತ ಹೇಳ್ತಿದ್ರು. మీ జనులకు వెళ్ళి చెప్పమనేవారు. ನಿಮ್ಮ ಮಂದಿ ನೋಡು ಬಾಲ ಮಂದಿ ಕುಡಿತಾ ಇದ್ದಾರೆ. మీ మనుషులు చాలా మంది త్రాగుతున్నారు. ನಿಮ್ಮ ಇವತ್ತು ನೋಡು ಒಬ್ಬನ ಕಳ್ಳ ಹಿಡಿದಿದ್ದಾರೆ. ಅವನ ಹೆಸರು ಜಾನ್. అయితే ఈ దినం ఒక దొంగని పట్టుకున్న, తన పేరు జాను. ಅವನ ಬ್ರಾಸ್ ಎಲ್ಲ ಕలుగు ಮಾಡ್ಕೊಂಡು ಹೋದ್ರು. ಇವತ್ತೇ ಹಿಡಿದಿದ್ದಾರೆ. అతడు బ్రాస్లని దొంగిలించుకొని వెళుతుండగా ఈ దినం అతన్ని పట్టుకున్నారు. ನಿಮ್ಮ ಮಂದಿ కలుగు ಮಾಡ್ತಾರೆ. మీ జనులు లేక మీ ప్రజలు దొంగతనం చేస్తున్నారు. ನಿಮ್ಮ ಚರ್ಚದಲ್ಲಿ ವ್ಯಾನ್ ನಿಂತಿತ್ತು ನೋಡು. మీ చర్చి మంగళ పోలీసు వ్యాన్ ನಿಂತಿತ್ತು. మీ చర్చి మంగళ పోలీసు వ్యాన్ ನಿಮ್ಮ ಚರ್ಚ್ ಒಳಗೆ ಜಗಳ ಆಗ್ತೈತಿ. మీ యొక్క చర్చిలో కొట్లాటలు జరుగుతాయి. ಅವ್ರಿಗೆ ಹೋಗಿ ಹೇಳು, ನಮ್ಗೇನ್ ಹೇಳ್ತಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. వారికి వెళ్ళి చెప్పు, నువ్వు ఎందుకు మాకు చెప్తున్నామని అనేవారు. సో ನನಗೆ ಬಹಳ ಇನ್ಸಲ್ಟ್ ಆಗ್ತಿತ್ತು ಅವರು ಹೇಳುವಾಗ. అయితే వారు ఆ మాట అంటూగానే నాకు చాలా అవమానం కలిగేది. ಏನು ನಮ್ಮದು ಸ್ಥಿತಿ ಹಿಂಗಾಗ್ಬಿಟ್ಟು, ದೇವರು ಎಷ್ಟು ಪರಿಶುದ್ಧವಾಗಿ, ಎಷ್ಟು ಸಮಾಧಾನವಾಗಿ, ಎಷ್ಟು ಆಶೀರ್ವಾದವಾಗಿ ಒಂದು ಚರ್ಚೆ ಇಟ್ಟಿರುವಾಗೆ ಹಿಂಗ ಆಗ್ತಿತ್ತಲ್ಲ ಅಂತ ಬಹಳ ಇದು ಮಾಡ್ತಿದ್ರು. అయితే చర్చ్ అనేది ఎంత సమాధానముగా సంతోషముగా పెట్టి ఉండగా ఎందుకు ఇలా జరుగుతున్నదని అసమాధానం కలిగేది. సో ಹಿಂಗೆ ಅವರು ಹೇಳ್ತಿದ್ರು. ఈ రీతిగా వారు అనేవారు.
ಅದರಿಂದ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರನೇ, నా సహోదరి సహోదరుడా, ఈ చర్చ్ ಬಂದು ಒಂದು సమాధాನ ಸ್ಥಳ ಇದು. ఈ సంఘం లేక ఈ చర్చ్ అనేది సమాధానకరమైన స్థలం. ಈ చర్చ్ ಬಂದು ಒಂದು ಶಾಂತಿ ಇರುವಂತ ಸ್ಥಳ ಇದು. సంఘం లేక చర్చ్ వచ్చి శాంతికరమైన స్థలం ఇది. ಈ ಚರ್ಚ್ ಬಂದು ಒಂದು ಆಶೀರ್ವಾದ ಹೊಂದುವಂತ ಸ್ಥಳ ಇದು. ఈ సంఘం లేక ఈ చర్చ్ వచ్చి ఆశీర్వాదకరమైనది ఉన్నది. ಈ ಚರ್ಚ್ ಬಂದು ನಾವು ಬೆಳಕಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಒಂದು ಸ್ಥಳ ಇದು. ఈ చర్చ్ వచ్చి ఒక వెలుగుకు సంబంధించిన స్థలం అయ్యున్నది. ಈ ಚರ್ಚ್ ಬಂದು ದೇವರನ್ನು ನಾವು ಮೀಟ್ ಹಾಕುವಂತ ಸ್ಥಳ ಇದು. ఈ చర్చ్ లేక ఈ స్థలం వచ్చి దేవునిని కలుసుకునే ఒక స్థలం అయ్యున్నది. ಈ ಚರ್ಚ್ ಬಂದು ಪರಲೋಕಕ್ಕೆ ನಮಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಒಂದು ಸ್ಥಳ ಇದು. ఈ చర్చ్ వచ్చి పరలోకానికి మనకు సంబంధము కల్పించే స్థలం అయ్యున్నది. ಎಂತ ಭಾಗ್ಯ ಇದು ನಮಗೆ. ఇలాంటి ఎంత గొప్ప భాగ్యం ఇది. ಒಂದು ವೇಳೆ ನಾವು ರಕ್ಷಣೆ ಹೊಂದಿಲ್ಲ, ನಮಗೆ ಕಣ್ಣು ತೆರೆದಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಾವು ಕೂಡ ಎಲ್ಲೇ ಈ ಚರ್ಚ್ಗೆ ಬರ್ತಿದ್ದಲ್ಲ. ఒకవేళ రక్షణ పొందకుండా మనం గుడ్డివారుగా ఉంటే మనం సంఘానికి వచ్చేవారిమి కాదు. So when we are blind, when we don't get saved, we would have not come to the church. అయితే మనం గుడ్డివారుగా ఉండి రక్షణ పొందకుంటే మనం సంఘానికి వచ్చేవారిమి కాదు. So we have come to church because we are in the light. అయితే మనము జీవం కలిగి ఉన్నాం గనుక సంఘంకి వస్తున్నాం. ಮೊದಲನೇ ಯೋಹಾನ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಓದಿ ನೋಡುವಾಗ మొదటి యోహాను పత్రిక చదివి చూచినప్పుడు we are having a fellowship with the Father. అయితే మనము తండ్రితో సహవాసం We కలిగి are having a fellowship with the Jesus. అయితే రెండవదిగా యేసు క్రీస్తు సహవాసం So కలిగి to have fellowship with the Jesus and fellowship with the Father, we are having, my dear sister and brother. అయితే ప్రత్యేకంగా తండ్రితో సహవాసం కలిగి యేసుతో మనం సహవాసం కలిగి ఉన్నాం నా సహోదరి ಅದು సహోదరులు. ಯಾರು ಮಾಡೋದು? అది ఎవరు ಅದು చేసేది? ಪವಿತ್ರಾತ್ಮ ಮಾಡ್ತಾನೆ. అది పరిశుద్ధాత్ముడు చేయవాడు. ಆ ಪವಿತ್ರಾತ್ಮ ಮಾಡ್ತಾನೆ. ಅದು ಫೆಲೋಶಿಪ್, ಪವಿತ್ರಾತ್ಮ ಒಂದು ಒಳ್ಳೆ ಫೆಲೋಶಿಪ್ ನಮ್ಮನ್ನು ತಗೊಂಡು ಹೋಗ್ತಾನೆ. ఇక పరిశుద్ధాత్ముడు మంచి ఒక సహవాసంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళును. ನಾವು ಆರಾಧನೆ ಮಾಡ್ತೇವೆ, మనం ఆరాధన చేస్తున్నాం, ನಾವು ಹಾಡ್ತೇವೆ. మనం పాడుతున్నాము. ವಾಟ್ ಇಟ್ ಶೋಸ್? అయితే ఇది ఏమి చూపిస్తున్నది? ಒಳ್ಳೆ ಮ್ಯೂಸಿಕ್ ಹಾಕಿ ದೇವರನ್ನು ಕೊಂಡಾಡ್ತೇವೆ. అయితే వాయిద్యములు వాయించుతూ దేవుని కొనియాడుతున్నాం. ವಾಟ್ ಇಟ್ ಶೋಸ್? ఇది ఏమి చూపిస్తున్నది? ಇದು ಒಂದು ದೇವರನ್ನು ಘನಪಡಿಸುವುದು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఇది వచ్చి దేవునిని ఘనపరిచేది చూపించు, ದೇವರನ್ನು ಮಹಿಮಪಡಿಸುವುದು ನಾವು ನೋಡ್ತೇವೆ. దేవుని మహిమపరిచేది మనం. ಎಷ್ಟು ಆನಂದ! ఇది ఎంతో ఆనందము. ಓ, ಆರಾಧನೆ ಮಾಡುವಾಗ ಎಷ್ಟು ಆನಂದ! ఆరాధన చేయుచుండగా ఎంతో ఆనందము. ಆರಾಧನೆ ಮಾಡುವಾಗ ಎಷ್ಟು ಬಲ ನಮಗೆ! ఆరాధన చేయుచుండగా ఎంతో బలము మనకు. ಆರಾಧನೆ ಮಾಡುವಾಗ ದೇವರನ್ನು ಮಹಿಮಪಡಿಸುವಂತ ಸ್ಥಳ ಇದು. ఆరాధన చేయుచుండగా ఈ స్థలము దేవునిని మహిమపరిచేదైనది. ಪ್ರಿಯ ಸಹೋದರಿ నా ಸಹೋದರ, సహోదరి సహోదరు, ನಿಮಗೆ ಮನಸ್ಸಿದೆಯಾ? నీకు మనసున్నదా? ನಿಮಗೆ ಮನಸ್ಸಂತೂ ನೀವು ನಮ್ಮ ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ಮನಸ್ಸು ಐತಿ. మనందరికి మనస్సు అనేది ఒకటి ఉన్నది. ಇವನು ಏನ್ ಹೇಳ್ತಾನೆ? ಕೀರ್ತನಗಾರನ್ ಏನ್ ಹೇಳ್ತಾನೆ? ದಾವೀದ್ ಏನ್ ಹೇಳ್ತಾನೆ? కీర్తనకారుడైన దావీదు ఏమంటున్నాడు? ಓ ಮೈ ಸೋಲ್, ఓ నా ప్రాణమా, ನನ್ನ ಮನಸ್ಸೇ, నా మనస ದೇವರು ಮಾಡಿದ ಉಪಕಾರ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ ಅಂತ ಮನಸ್ಸು ಕಡೆ ಹೇಳ್ತಾನೆ. అయితే దేవుడు చేసిన ఏ ఒక్క ఉపకారము మరవగాకమని మనస్సుతో మాట్లాడుతున్నాడు. ಅವನು ಮನಸ್ಸಿಗೆ ಹೇಳ್ತಾನೆ, ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡು, ದೇವರನ್ನ ಸೂಸು ಅಂತ ಹೇಳಿ ಮನಸ್ಸಿಗೆ ಹೇಳ್ತಾನೆ. అయితే దావీదు తన మనసుతో మాట్లాడుతున్నాడు దేవునిని ఆరాధించి స్తుతించమని. So you praise God, oh my soul, you praise God, oh my soul, you worship God, oh my soul, you sing unto God, oh my soul, you clap your hand to God. That is what we have to tell our soul. అయితే ప్రత్యేకంగా మన మనసుతో మనం ఏమనంటే, నా ప్రాణమా యెహోవాను స్తుతించము, నా ప్రాణమా యెహోవాను ఆరాధించము, నా ప్రాణమా యెహోవాను స్తుతించమని ఇలా అనేవారిగా మనం ఉండాలి. ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ಹೇಳಬೇಕು. అది మన మనసుతో మనం మాట్లాడాలి. ಯೇಸು ನಿನ್ನ ಮನಸ್ಸು ಹೊರಗೆ ಹೋಗ್ತೈತಿ ಅಂತ ಯೇಸು ಹೇಳಿದನು. అయితే యేసులాగన్నాడు, నీ మనసు బయట ఉన్నదంటే. Your heart goes away, your heart goes away from me. అయితే యేసు అంటున్నాడు, నీ హృదయం నాకు దూరముగా ఉన్నదని. హల్లెలూయా, స్తుతి మహిమే ಅಂತ ಹೇಳಿ ಅವರೇ ಬಾಯಿದಲ್ಲಿ ಆಡ್ತೇವೆ. అయితే హల్లెలూయా స్తుతిమని కేవలం నోటితో పాడుతున్నాం, ಹೃದಯದಲ್ಲಿ ಆಡಂಗಿಲ್ಲ. అయితే హృదయపూర్వకంగా పాడు. ಹಲ್ಲెಲೂಯಾ ಸ್ತುತಿ ಮಹಿಮೆ ಅಂತ ಹೇಳಿ ಮಾಡುದು ಎಲ್ಲ ಮನಸ್ಸಿನಿಂದ ಆಡಬೇಕು. అయితే హల్లెలూయా స్తుతి మహిమ అనేది పాడేది మనసుతో పాడాలి. ಸೊ ನಾವು ಮನಸ್ಸದಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾಡುವ ಎಷ್ಟು ಮಂದಿ ಇದ್ದೀರಿ? అలాగైతే ఇక్కడ మనసుతో ఆరాధన చేసేవాడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ಸತ್ಯದಲ್ಲಿ ಮನಸ್ಸದಲ್ಲಿ ಆಡೋರು ಎಷ್ಟು ಮಂದಿ ಇದ್ದೀರಿ? ఆ సత్యముతోనూ మనసుతోనూ ఆరాధన చేసేవారు ఇక్కడ ಆತ್ಮ ಒಂದಕ್ಕೆ ಆಡೋರು ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಎಷ್ಟು ಮಂದಿ ಇದ್ದೀರಿ? ఆత్మతో దేవునిని ఆరాధించేవారు ఇక్కడ ఎంతమంది? Today I am going to worship God in my soul. ఓ నా మనసుతో దేవుని దినము నేను Today I ఆరాధించాను. am going to worship my God in my spirit. మరి నా ఆత్మ ఈ దినము దేవునిని ನನ್ನ ఆరాధించాను. ಆತ್ಮ ಒಂದಕ್ಕೆ ನನ್ನ ದೇವರನ್ನ ಆರಾಧಿಸ್ತೇನೆ. నా ఆత్మతో నేను దేవునిని ನನ್ನ ఆరాధించాను. ಆತ್ಮ ಒಂದಕ್ಕೆ ದೇವರನ್ನು ನಾನು ಆಡುತ್ತೇನೆ. నా ఆత్మ
ఆత్మతో దేవుని కొరకు పాడేదను. ನನ್ನ ಆತ್ಮ ಒಂದಿಗೆ ಬಾರಿಸ್ತೀನಿ. నేను ఆత్మతో నేను వాయిద్యము ನನ್ನ ಆತ್ಮ ಒಂದಿಗೆ ದೇವರಿಗೆ ಕ್ಲಾಪ್ ಹೊಡಿತೀನಿ. నా ఆత్మతో దేవునికి చప్పట్లు కొట్టేదను. ನನ್ನ ಆತ್ಮ ಒಂದಿಗೆ ಹಲ್ಲೆಲೂಯಾ ಹೇಳ್ತೀನಿ. నా ఆత్మతో నేను దేవునికి హల్లెలూయా చెప్తాను. హల్లెలూయా 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 హల్లెలూయా. Let us we all stand up. ఉన్న స్థలములో మనమందరం లేచి నిలబడదాం. ಎಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತು ದೇವರೇ ನನ್ನ ಮನಸ್ಸು ಒಂದಕ್ಕೆ ನಿನ್ನನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ನಾನು ಬಂದೇನೆ. ఉన్న స్థలములో మనమందరం లేచి నిలబడి దేవా నా మనసుతో నిన్ను ఆరాధించు. Lord, I come with all hearted to worship you, God. ఓ దేవా నా పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించెదను. I have come to worship you, my Lord. ఓ నా దేవా నిన్ను ఆరాధించెదను. ನಿನ್ನ ಮನಸ್ಸು ಒಂದಕ್ಕೆ ನಾನು ಆರಾಧನೆ ಮಾಡ್ತೇನೆ. మనసుతో ఆరాధించెదను. ಆತ್ಮದಲ್ಲಿ ಸತ್ಯದಲ್ಲಿ ನಾನು ಆರಾಧನೆ ಮಾಡ್ತೇನೆ. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించెదను. Oh holy God, I am going to worship you in the holiness. ఓ పరిశుద్ధుడైన దేవ పరిశుద్ధతతో ఆయనను ఆరాధించెదను. ಪರಿಶುದ್ಧ ದೇವರೇ, ನಾ ಪರಿಶುದ್ಧ ಅಲಂಕಾರ ಒಂದಕ್ಕೆ ನಾನು ಇವತ್ತು ಆರಾಧನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನಾನು ಬಂದಿದ್ದೇನೆ. పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధ అలంకారంతో ఈ దినము దేవుని ఆరాధించడానికి వచ్చాను. I want to worship you as the holy God with the holiness, Oh, beauty of holiness. పరిశుద్ధుడైన దేవ పరిశుద్ధత నిన్ను ఆరాధించడానికి వచ్చాను. ಪರಿಶುದ್ಧ ಅಲಂಕಾರ ಒಂದಕ್ಕೆ ನಾನು ಆರಾಧನೆ ಮಾಡಿ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸ್ತೇನೆ. పరిశుద్ధ అలంకరణతో దేవుని స్తుతించెదను. ಓ ದೇವಾ, దేవా, ಓ ಲಾರ್ಡ್, ఓ దేవా, let my heart be prepared to worship God you in the spirit and truth. ఓ నా దేవా నా హృదయమును సిద్ధపరచండి ఆత్మతో సత్యమును స్తుతించడానికి. ಆತ್ಮದಲ್ಲಿ ಸತ್ಯದಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ನನ್ನ ಹೃದಯ ನನ್ನ ಮನಸ್ಸು ಸಿದ್ಧವಾಗಲಿ. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి నా హృదయమును సిద్ధపరచండి. ನನ್ನ ಮನಸ್ಸು ನನ್ನ ಹೃದಯ ಸಿದ್ಧವಾಗಲಿ. నా మనసు నా హృదయము సిద్ధపడాలి. ಕರ್ತನೇ, ప్రభువా, ನನ್ನ ಶರೀರದಲ್ಲಿ ಆರಾಧನೆ ಬೇಡ. శరీరముతో చేసే ఆరాధన ಓ ಕಾರ್ನಲ್ ಮೈಂಡ್ ವರ್ಷಿಪ್ ವಿ ಡೋಂಟ್ ವಾಂಟ್, ಓ ಗಾಡ್. శరీర సంబంధమైన ఆరాధన మాకొద్దు ప్రభు. ಓ ಕಾರ್ನಲ್ ಮೈಂಡ್ సింగింగ్ వి డోంట్ వాంట్, ఓ గాడ్. శరీర సంబంధమైన ఆలోచనలతో పాడేది మాకొద్దు ప్రభు. The carnal mind praising to you, clapping and praising to you don't want, oh God. శరీరముతో చప్పట్లు కొట్టేది మిమ్మల్ని స్తుతించేది అలాంటిది We మాకొద్దు ప్రభు. want to do everything in the spirit. ప్రతిదీ మేము ఆత్మతో We చేయలాగా want to mingle with the Holy Spirit and worship you, oh God. పరిశుద్ధాత్మతో కలిసి మిమ్మల్ని ఆరాధించాలి ప్రభు. ಪವಿತ್ರಾತ್ಮ ಒಂದಕ್ಕೆ ನಾವು ಸೇರಿ ಆರಾಧನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ನಮಗೆ ಅಂತ ಒಂದು ಭಾಗ್ಯ ಕೊಡು ದೇವರೇ. పరిశుద్ధాత్మతో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి అలాంటి భాగ్యము దయచేయండి ప్రభు. ದೇವರೇ, దేవా, ನಮ್ಮ ಶರೀರ ಕಿರಿಗಳೆಲ್ಲ ಬಿಟ್ಟು ಹೋಗಲಿ. శరీర క్రియలను నన్ను వదిలిపెట్టి పోవాలి. Let all the flesh and carnal mind go away. శారీర క్రియలు నా తలలో నుండి పెట్టి ఆలోచన తొలగిపోవాలి. Make us spiritually to worship you with the Holy Spirit, oh God. ఆత్మతో పరిశుద్ధాత్మతో మిమ్మల్ని ఆరాధించాలి దేవుడు. ಪವಿತ್ರ ಆತ್ಮ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಲಿ. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం ನಿನ್ನ చేయాలి. ಮಕ್ಕಳನ್ನು ಪವಿತ್ರಾತ್ಮವೊಂದಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಬೇಕೆಂದು ಬೇಡ್ತೇವೆ. మీ బిడ్డలందరూ ఆత్మతో మిమ్మల్ని ఆరాధించేదానికి సహాయం చేయమని అడుగుతున్నాను. Oh, we thank you, Father. ప్రభా మీకు ಎಲ್ಲ వందనాలు. ನಿನ್ನ ಮಕ್ಕಳು ಓಡಿ ಬರಲಿ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡಲಿಕ್ಕೆ. ప్రభా మీ బిడ్డలందరూ పరిగెత్తుకుని వచ్చి మిమ్మల్ని ఆరాధించేదానికి Thank you, Father. వందనాలు తండ్రి. ನಿನ್ನ ಪ್ರಸನ್ನದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಆರಾಧನೆ ನಡೆಸಿಕೊಡಬೇಕೆಂದು ಬೇಡ್ತೇನೆ. మీ ప్రసన్నతలో మిమ్మల్ని ఆరాధన చేసేదానికి నడిపించండి. Thank you, Father. Hallelujah. వందనాలు తండ్రి. We praise you and thank you, ప్రభా Father. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీకు Hallelujah. హల్లెలూయా. ಎಲ್ಲ ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತುತಿ ಮಹಿಮೆ ಅಂತ ಆಡೋಣ, ಎಲ್ಲರೂ ಆಡೋಣ. ఇప్పుడు మనమందరం కలిసి హల్లెలూయా స్తుతి మహిమ ಎಲ್ಲ ಕ್ಲಾಪ್ ಹೊಡೆದು ದೇವರನ್ನು ಮಹಿಮೆಪಡಿಸೋಣ. మనమందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచుదము. ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ, ನಮ್ಮ ಯೇಸುವಿಗೆ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. ಓ ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ, ನಮ್ಮ ಯೇಸುವಿಗೆ ಸ್ತುತಿ. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా, 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 హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము.
Hallelujah, 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 hallelujah. ಸ್ತುತಿ ಮಾಡಿರಿ, ನಮ್ಮ ಯೇಸುವಿಗೆ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. ಓ ಹಲ್ಲೆಲೂಯಾ, ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. ಆಮೆನ್. ನಮ್ಮ ಯೇಸುವಿಗೆ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. Hallelujah, 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 hallelujah. ಸ್ತುತಿ ಮಾಡಿರಿ, ನಮ್ಮ ಯೇಸುವಿಗೆ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. ಓ ಹಲ್ಲೆಲೂಯಾ, ಸ್ತುತಿ ಮಾಡಿರಿ, ನಮ್ಮ ಯೇಸುವಿಗೆ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. Hallelujah, 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 hallelujah. स्तुति करेंगे हम, यीशु की स्तुति करेंगे. हालेलुया, स्तुति करेंगे हम, यीशु की स्तुति करेंगे. ಸ್ತುತಿ ಮಾಡಿರಿ, ನಮ್ಮ ಯೇಸುವಿಗೆ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. ಓ ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ವಲ್ಪ ಚಪ್ಪಾಳೆ ಚಪ್ಪಾಳೆ, ಇನ್ನು ಚೆನ್ನಾಗಿ, ಇನ್ನು ಚೆನ್ನಾಗಿ, ಚೆನ್ನಾಗಿ. ಹಲ್ಲೆಲೂಯಾ, 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 ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತುತಿ ಮಾಡಿರಿ, ನಮ್ಮ ಯೇಸುವಿಗೆ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. ಓ ಹಲ್ಲೆಲೂಯಾ, ಸ್ತುತಿ ಮಾಡಿರಿ, ನಮ್ಮ ಯೇಸುವಿಗೆ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. ಹಲ್ಲೆಲೂಯಾ, 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 ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ, 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 hallelujah, 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 hallelujah. I am strong, let the poor say I am rich, because of all the Lord has done for us. Give thanks. ಪರಲೋಕ ತಂದೆ ನಮಗಾಗಿ ಕೊಟ್ಟ ಕರ್ತನಾದ ಯೇಸುವಿಗಾಗಿ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ, ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ. ತಂದೆಯೇ, ನಿಮಗೆ ನಿಮಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು. ವಿ ಪ್ರೈಸ್ ಯು. ಕರಗಳ ತಟ್ಟಿ. ಆಮೆನ್. ಎಲ್ಲರೂ ಹಲ್ಲೆಲೂಯಾ. ಜೀವವುಳ್ಳ ದೇವರಿಗೆ ಜೀವವುಳ್ಳ ಮಕ್ಕಳಾಗಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. I sing praises to your name, oh Lord, praises to your name, oh Lord, for your name is great and greatly to be praised. I sing praises to your name. ಕರ್ತನೇ, ನಿಮ್ಮ ನಾಮಕ್ಕೆ ಸ್ತುತಿಗಳನ್ನು ಹಾಡುವೆನು, ಸ್ತುತಿಗಳೊಂದಿಗೆ. Oh Lord, for your name is great and greatly to be praised. I give glory to your name, oh Lord. ಕರ್ತನೇ, ನಿಮಗೆ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ, ನಿಮ್ಮ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. ಆಮೆನ್. For your name is great. ನಿಮ್ಮ ನಾಮವೇ, ನಿಮ್ಮ ನಾಮವೇ. Oh, amen. I give glory to your name. Oh Lord, glory to your name. Oh, are you, oh Lord. ನಾನು ನನ್ನ ಕುಟುಂಬವು
ಕರ್ತನನ್ನೇ ಸೇವಿಸುವೆವು, ಕರ್ತನನ್ನೇ ಸೇವಿಸುವೆವು, ಆತನನ್ನೇ ಆರಾಧಿಸುವೆವು. ಅದ್ಭುತ ಸ್ವರೂಪನೇ, ಸರ್ವಶಕ್ತನೇ, ನಿತ್ಯನಾದ ತಂದೆಯೇ, ಮಹಿಮೆಗೆ ಪಾತ್ರನೇ, ಸರ್ವಶಕ್ತನೇ, ನಿತ್ಯನಾದ ತಂದೆಯೇ, ಮಹಿಮೆಗೆ ಪಾತ್ರನೇ, ಆರಾಧನೆ ನಿಮಗೆ, ಆರಾಧನೆ, ಆರಾಧನೆ. ಆಮೆನ್. ಅಪ್ಪಾ, ತ್ರಿಯೇಕ ದೇವರೇ, ನಿಮಗೆ ನಿಮಗೆ ಆರಾಧನೆ. ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ. ಎಲ್ಲರೂ ಹಾಡಬಹುದು, ಎಲ್ಲರೂ అందరూ పాడాలి, పాడాలి. ಆಮೆನ್, ಆಮೆನ್. మీ స్వరము వినాలి. హల్లెలూయా. పరిశుద్ధనే, పరిశుద్ధనే, పరిశుద్ధనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. We love you, we worship you, Lord, we love you. ನಿಜವಾಗಿ worship. ಕರ್ತನನ್ನ ಎಲ್ಲಾ ಪರಿಸ್ಥಿತಿಗಳಿಗಿಂತ, ಎಲ್ಲ ಪರಿಸ್ಥಿತಿಗಳಿಗಿಂತ ಮೇಲಾಗಿ 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 we love you, we worship. ಕಡೆಯದಾಗಿ ಒಮ್ಮೆ ನಾವು ಈ ರೀತಿ ಹೇಳೋಣ. ಕರ್ತನೆ, ನನಗೇನೇನಿದೆಯೋ ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಮಿಗಿಲಾಗಿ ಮೇಲಾಗಿ ಕಾಣುವಂಥ ಎಲ್ಲವೂ ಮಾಯವೇ, ಆದರೆ ಕಾಣದೇ ಇರುವಂಥ ನಮಗೆ ಪರಲೋಕ ರಾಜ್ಯವೇ ನಿಜವಾದದ್ದು. ಆದ್ದರಿಂದ ಈ ಸಮಯದಲ್ಲಿ ನಮಗೇನೇನಿದು ಎಲ್ಲವೂ ಆತನೇ ಕೊಟ್ಟಿರುವುದು, ಆದ್ದರಿಂದ ಮರೆಯಬಾರದು. ಆತನೇ ಕೊಟ್ಟಿರುವುದು, ಆತನೇ ಕೊಟ್ಟಿದ್ದು. ಅದೆಲ್ಲಕ್ಕಿಂತ ಮೇಲಾಗಿ ಕರ್ತನ ನೋಡಿ ನಾವು ಹೇಳೋಣ, ವಿ ಲವ್ ಯು, ವಿ ವರ್ಷಿಪ್ ಯು. ಆಮೆನ್. ವಿ ನಿನ್ನನ್ನೇ ಪ್ರೀತಿಸುವೆವು, ನಿನ್ನನ್ನೇ ಆರಾಧಿಸುವೆವು. ಕರ್ತನೇ యేసయ్య, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే మహారాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. ఆమేన్, ఆమేన్. నీవే 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 యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మరణ ఛాయలు మెరిసిన నీ ప్రేమ, నలుగిన బ్రతుకున కురిసిన నీ కృప. ఆమేన్, ఆమేన్. yes Lord, మెరిసిన నీ ప్రేమ, నలుగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరతునయ్యా. యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా ఆమేన్ ఆమేన్ ಎಲ್ಲರೂ ನಿನ್ನೆ ನಿನ್ನೆ ನೇ ಕೊಲುತ್ತೂನಯ್ಯಾ ನೀವೇ. Time for us. Let us all close our eyes and let us thank Him. Let us thank the Father. Let us thank Jesus. Let us thank the Spirit. Let us thank the Trinity God. Because today what we are is only, today we are surviving, it's only by the grace of God. Oh, thank you, Lord. Thank you, Father. We praise you. We glorify your name, O Lord. We magnify your name, O Lord. Your name is above all the names, O Master God. Thank you, Jesus. Thank you, Lord. Thank you. The Lord has given the food, the clothing, the shelter, and everything for us. Thank you, Master. We glorify your name, O Lord. We magnify your name, O Lord. Thank you, Jesus. Thank you, Lord. Our gracious Heavenly Father, thank you for giving such a wonderful time for us, O Lord. Yes, Father, your word says, O Lord, where there are 2-3 people gathered together in my name, there I am in the midst of them, you said, O Master God. Yes, Father, you are here right now, enthroned in our midst, O Master God. Yes, Father, thank you for your awesome presence, O Lord. Yes, Father, in Jesus' name, O Lord, we pray, O Lord. Yes, Father, we submit this youth meeting to your hands, O Father God. You lead us and guide us, O Father God. Yes, Father, bless everyone, those who come, O Lord. Those who are not yet come, O Lord, give them grace so that they can come soon and they can worship you, Master God. Let the angels only guard them, O Lord, so that they can come soon, they can worship you, Master God, and they can hear the word, O Lord. Yes, Father, and they can take home the blessings, O Master God. Yes, Father, you touch each and every one, O Lord. All the arrangements, O Lord, we submit unto you, O Lord. The mic system, O Lord, the PA system, O Father God, the electricity, O Lord, the seating arrangement, everything is submit unto you, O Lord. There shouldn't be any disturbance and distractions, O Lord. All kind of disturbance and distracting spirits, I rebuke it in the name of Jesus, O Father God. You only lead us, you only guide us, O Father God. You only be the head of this, O Father God. Everything is submit unto today. Whoever is coming and giving the word, O Lord, you touch them, O Father God. You bless them, O Lord. Hallelujah. Amen. Amen. Glory Lord. Yesaya, Yesaya, Yesaya. Yesaya, Yesaya, Yesaya. Amen. Amen. Glory Lord. Hallelujah. ರಾಜನೇ ನಿಮ್ಮನ್ನು ಕೊಂಡಾಡುತ್ತೇವೆ, ನಿಮ್ಮನ್ನು ಆರಾಧಿಸುತ್ತೇವೆ. ಆಮೆನ್ ಆಮೆನ್. ಯೆಸಯ್ಯ ಯೆಸಯ್ಯ ಯೆಸಯ್ಯ. ಎಲ್ಲರೂ ಹೃದಯದಿಂದ ಚೆನ್ನಾಗಿ ಕರ್ತನ ಕೊಂಡಾಡೋಣ, ಕರ್ತನ ಕೊಂಡಾಡೋಣ. ತಂದೆಯೇ ನಿಮಗೆ ಆರಾಧನೆ, ನಿಮಗೆ ಆರಾಧನೆ. ನಿಮಗೆ glory, glory. ಆಮೆನ್. ನಾವು ಎಲ್ಲರೂ ಯೆಸಯ್ಯ 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 ಯೆಸಯ್ಯ. ನಿನ್ನೆ ಕೊಲ್ತೂನಯ್ಯ, ನೀವೇ ಮಹಾರಾಜುವಯ್ಯ. ನಿನ್ನೆ ಕೊಲ್ತೂನಯ್ಯ, ಮಹಾರಾಜುವಯ್ಯ. ಯೆಸಯ್ಯ. ಕಡೆಯದಾಗಿ ಎಲ್ಲರೂ ಯೆಸಯ್ಯ ಯೆಸಯ್ಯ ಯೆಸಯ್ಯ. ಆಮೆನ್ ಆಮೆನ್ ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ. ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟುತ್ತಾ ಮಹಾರಾಜನಿಗೆ ಆಮೆನ್ 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 ಆಮೆನ್. ನಿಮಗೆ ಕರ್ತನೆ ಯೆಹೋವ ಎಲ್ ಶಡಾಯ್, ಯೆಹೋವ ರಫಾ, ಯೆಹೋವ ಈರೆ, ಯೆಹೋವ ಚಿದ್ಕೇನು, ಯೆಹೋವ ಮೆಕಾದೇಸ್. ನಿಮ್ಮನ್ನು ಆರಾಧಿಸುತ್ತೇವೆ. ಆಮೆನ್. ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ ಇನ್ನು ಎಲ್ಲರೂ ಕರ್ತನಿಗೆ ಅಮ್ಮ, ಕರ್ತನಿಗೆ ತಂದೆಯಾದ ದೇವರಿಗೆ ಕರಗಳ ತಟ್ಟಿ. ಅಪ್ಪ ನಿಮಗೆ ಕರ್ತನಾದ ಯೇಸುವೇ, ಪವಿತ್ರಾತ್ಮ ದೇವರೇ, ಓ ಆರಾಧನೆಗೆ ಯೋಗ್ಯನೇ. ಹೇಳಿರಿ, ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ ಹೇಳೋಣ. కరములు తట్టు చెప్పాలి. మహిమకు పాత్రుడా, మహోన్నతుడా, రాజులకు రాజైన దైవా. హల్లెలూయా 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 హల్లెలూయా
ಪರಿಶುದ್ಧನಾದ ತಂದೆಯೇ, ಹೌದು ರಾಜ, ಇದು ನಿಮ್ಮ ಕೃಪೆ. ನೀವು ಕೊಟ್ಟ ಇನ್ನೊಂದು ದಿನವೂ ನಮಗೆ ಕರ್ತನೆ. ಎಷ್ಟೋ ನಮ್ಮ ಪ್ರಿಯರು ಈ ದಿನ ಜೀವಂತವಾಗಿ ಇಲ್ಲ ಕರ್ತನೆ, ನಿಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿದ್ದಾರೆ ಕರ್ತನೆ. ಅಸ್ವಸ್ಥರಾಗಿರುವವರು, ಹಾಸಿಗೆಯಲ್ಲಿ ಕರ್ತನೆ ಬಲಹೀನರಾಗಿರುವವರು ಬರಲು ಆಗಲಿಲ್ಲ. ನಾವು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ನಾವು ಕುಟುಂಬವಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಕರ್ತನೆ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಆರಾಧಿಸುವ ದೇವರೇ, ಈ ಭಾಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟ ದೇವರೇ, ನಿಮಗೆ ಮಹಿಮೆ. ನಾವು ಹೇಳೋ ನಿಮಗೆ ಮಹಿಮೆ, ನಿಮಗೆ ಘನತೆ, ನಿಮಗೆ ಎಲ್ಲ ಆರಾಧನೆ, ನಿಮಗೆ ಕರ್ತನೆ, ನಿಮಗೆ ದೇವರೇ, ನಿಮಗೆ ರಾಜ್ಯ, ನಿಮಗೆ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿದ್ದೇವೆ ತಂದೆಯೇ, ಆಮೆನ್. ದಯಮಾಡಿ ಕೂತ್ಕೊಳ್ಳಿ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರ ಪರಿಶುದ್ಧ ನಾಮ ಸ್ತೋತ್ರ. ದೇವರ ಕೃಪೆಯಿಂದ ನಾವು ದೇವ್ರ ಸಮೂಹದಲ್ಲಿ ಮತ್ತು ಒಳ್ಳೆ ಆರಾಧನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ದೇವರು ನಮ್ಮನ್ನು నడిచేదికాక నಮಗೆ స్తోత్రవాగలే. దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రం కలుగును. చక్కగా ఆరాధించడానికి దేవుడు సాయం చేసిన దాన్ని బట్టి So God has given a grace to worship God, to glorify God and magnify God for a few moments, my dear sister and brother. కొంత సమయము దేవుని ఆరాధించేదానికి, స్తుతించేదానికి, ఘనపరచేదానికి, మహిమపరచేదానికి దేవుడు చక్కని అవకాశాన్ని ఇచ్చాడు నా సహోదరి సహోదరులారా. ನಾವು ಹೀಗೆ ಆರಾಧನೆ ಮಾಡಿದ್ದೀವಿ. మనం ఇప్పుడు అందరం ఆరాధించాం. ಮುಂಜಾನೆ ಯೂತ್ ಮೀಟಿಂಗ್ ನಡೀತು ಮತ್ತು ಆರಾಧನೆ ನಡೀತಿತ್ತು ಮತ್ತು ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ನಡೀತಾ ಇದೆ. ఉదయము యూత్ మీటింగ్ జరిగినది, తర్వాత ఆరాధన జరిగినది, సండే స్కూల్ కూడా నడుస్తున్నది. ಇದೆಲ್ಲ ಬಂದು ಎಲ್ಲರಿಗೆ ದೇವರು ಆಪರ್ಚುನಿಟಿ ಕೊಡೋದು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఈ రీతిగా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశము, ఒక ఆపర్చునిటీ ఇచ్చేది. ಸಣ್ಣ ಮಕ್ಕಳು ದೇವರು ಬಿಟ್ಟಿಲ್ಲ, చిన్న పిల్లలను దేవుడు ಯೂತ್ನು ದೇವರು ಬಿಟ್ಟಿಲ್ಲ, యూత్ను దేవుడు వదిలిపెట్టి, ದೊಡ್ಡವರು ನಮ್ಮನ್ನು ದೇವರು ಬಿಟ್ಟಿಲ್ಲ, పెద్దలైన మనలను కూడా దేవుడు వదలలేదు. ದೇವರು ಒಬ್ಬರನ್ನು ಬಿಡದೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಆತನ ಸಮೂಹದಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾನೆ. దేవుడు ఏ ఒక్కరిని విడవకుండా ఆయన సముఖంలోనికి మనం తోడుకొని వచ్చాడు. ಇವತ್ತು ನಾವು ದೇವ್ರ ಸಮೂಹದಲ್ಲಿ ನಾವು ಬಂದು ದೊಡ್ಡ ಭಾಗ್ಯ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರ. ఈ దినము మనమందరము దేవుని సన్నిధికి రావడము ఎంతో భాగ్యకరమైన విషయం నా సహోదరి సహోదరులారా. ಎಷ್ಟೋ ಜನರಿಗೆ ಈ ಭಾಗ್ಯನೇ ಇಲ್ಲ. ఎందరెందరో జనులకు ఇలాంటి భాగ్యము లేదు. ಒಂದು ಜೀವವುಳ್ಳ ದೇವರು, ಒಂದು ಪರಿಶುದ್ಧ ದೇವರು, ನೀತಿವಂತ ದೇವರಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡಬೇಕಂತ ಹೇಳಿ ಎಂತ ಒಂದು ಭಾಗ್ಯನೇ ಇಲ್ಲ. జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీతివంతుడైన దేవుని ఆరాధించే భాగ్యం చాలా మందికి లేదు. ನಮಗಾದ್ರೆ ದೇವರು ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡಿದ್ದಾನೆ. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. అయితే ఆరాధించేదానికి మనము దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ಅದಕ್ಕೆ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ದೇವರು ಇವತ್ತು ವಾರದಲ್ಲಿ ಮೊದಲನೇ ದಿವಸ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾನೆ. అందుకని ఆయనను ఆరాధించేదానికి వారంలో మొదటి దినములో God has given this grace to come in the first day of the week to worship God, to glorify God and magnify God. వారంలో మొదటి దినములో మనమందరం ఆయన సన్నిధానంకి వచ్చి ఆయన నామమును స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు ఇలాంటి అవకాశం ఇచ్చినాడు. ಸೊ ಇವತ್ತು ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನಾವು ಬಂದಿದ್ದು ದೇವರಿಗೆ ಎಷ್ಟೋ ಕೃತಜ್ಞತಾಸ್ತುತಿ. ఈ దినము మనమందరం దేవుని సన్నిధికి వచ్చిన దాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు. ಸೊ ನಾನು ಬೈಬಲ್ ಓದುವಾಗಲ್ಲ ಒಂದು ಪ್ರಶ್ನೆ ದೇವರ ಕಡೆ ಯಾವಾಗ ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ ಇರ್ತೇನೆ. నేను బైబిల్ చదివే ప్రతి సమయంలో కూడా దేవుని ఒక ప్రశ్న అడుగుతూ నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ಸೊ ನಾವು ಒಂದು ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾನು ನೋಡಿದ್ದೇನೆ, ఒక వాక్యములో నేను చూశాను. ಕೀರ್ತನೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ, 12ನೇ ವಚನ. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. Psalms chapter 5 verse 12 ಓದ್ರಿ. కీర్తన 5వ అధ్యాయము 12వ వచనము దయచేసి చదవండి. ಓದ್ರಿ, ಆ ವಾಕ್ಯ ಓದ್ರಿ. ಲಘು ಓದ್ಬೇಕು, ಪಟ್ 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 ಅಂತ ಸ್ಪೀಡ್ ಆಗಿ ಬರ್ಬೇಕು. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. ಕೀರ್ತನೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನ. ಯಾಕೆಂದರೆ ಕರ್ತನೆ ನೀನು ನೀತಿವಂತನನ್ನು ಆಶೀರ್ವದಿಸುತ್ತಿ. Let us give one big clap. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ಇಲ್ಲಿ ದೇವರು ಹೇಳ್ತಾನೆ, ఇక్కడ దేవుడు ವಾಕ್ಯ ಹೇಳ್ತೈತಿ, వాక్యం చెప్తున్నది, ಕರ್ತನೆ ದೇವರೇ, ప్రభువా దేవా, ನೀನು ನೀತಿವಂತರನ್ನು ನೀನು ಆಶೀರ್ವದಿಸ್ತಿ. నీవు నీతిమంతులను ఆశీర్వదించుచున్నావు. He says the righteous, I am blessing the righteous people. That's what the Bible says. బైబిల్ చెప్తున్నది నీతిమంతులను దేవుడు ఆశీర్వదించునని. ಹೋದ್ರೆ ಫುಲ್ ಹೋದ್ರೆ. ಯಾಕಂದ್ರೆ ಕರ್ತನೆ ನೀನು ನೀತಿವಂತನನ್ನು ಆಶೀರ್ವದಿಸುತ್ತಿ, ಗುರಾಣಿಯ ಹಾಗೆ ಅನುಗ್ರಹದಿಂದ ಸುತ್ತಿಕೊಳ್ಳುತ್ತಿ. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಮೆನ್. ಹೋದ್ರಿ. ದೇವ
నీతిమంతులను ఉమ్. ఆశీర్వదించేవాడవు నీవే. ఉమ్. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ಇಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತೀವಿ, ನೀತಿವಂತರು ನೀನು ಆಶೀರ್ವದಿಸ್ತಿ, ఇక్కడ మనం ఏమి చూస్తున్నామంటే నీతివంతులు నీవు ఆశీర్వదించదవు. ನಿನ್ನ ದಯ ಅಂತಂದ್ರೆ ನಿನ್ನ ಕೃಪೆ, ನಿನ್ನ ಬಲದಿಂದ ನಮ್ಮನ್ನು ಕಂಪ್ಲೀಟ್ ಕವರ್ ಮಾಡ್ಕೊಳ್ತಿ. ದಟ್ಸ್ ವಾಟ್ ದಟ್ ವರ್ಸ್ ಸೇಸ್. దయ అనగా ఆయన కృపతో సంపూర్ణంగా ఆయన మనము కప్పువాడైనాడు. ದೇವರು ನೀತಿವಂತರನ್ನು ಆಶೀರ್ವದಿಸ್ತಾನೆ, దేవుడు నీతివంతులను ఆశీర్వదించును. ಆದ್ರೆ ಈ ಕವರ್ಸ್ ದ ರೈಚಸ್ ಪೀಪಲ್. అయితే ఆయన నీతివంతులను కప్పును అని మనం ఇక్కడ చూస్తున్నాము. ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರ, నా సహోదరి సహోదరులారా, ಇವತ್ತು ನಮಗೆ ದೇವರು ಹೇಳಿದ ಮಾತು ನಿಮ್ಮ ಮುಂದೆ ಇಡ್ತೇನೆ. ಮನುಷ್ಯನ ಮಾತಲ್ಲ, ದೇವರು ಹೇಳಿದ ಮಾತು. ಬೈಬಲ್ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾನು ಏನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಅದು ನಿಮಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. దేవుడు అన్న మాట బైబిల్లో రాయబడిన మాటలే మీ ముందర నేను పెడుతున్నాను. ತಮಿಳು ಹೋದ್ರಿ, తమిళ్లో పడింది. ಕೀರ್ತನೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನ ಹೋದ್ರೆ, ಕರ್ತಾವೇ ಹಾ. ನೀತಿಮಾನೆ ಆಶೀರ್ವದಿத்து ನೀತಿಮಾನಿಯನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ಕಾರುಣ್ಯಂ ಎನ್ನುಂ ಕೇಡಗತ್ತಿನಾಲ್ ಅವನೇ ಸೂழ்ந்து ಕೊಲ್ವೀರ್. ಇಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತೀವಿ, ఇక్కడ ఏం చూస్తున్నాము ನೋಡ್ರಿ, ದೇವರು ಇಲ್ಲಿ ಈ ವಾಕ್ಯ ಏನ್ ಹೇಳ್ತೈತೆ ಅಂದ್ರೆ, ఇక్కడ ఈ వాక్యం మనకు ఏమి తెలియపరుస్తున్నది. ಒಂದು ಪಕ್ಕದಲ್ಲಿ ನೀತಿವಂತರು ದೇವರು ಆಶೀರ್ವದಿಸ್ತಾನೆ, ఒకవైపు నీతివంతులను దేవుడు ఆశీర్వదించును, ಇನ್ನೊಂದು ಪಕ್ಕದಲ್ಲಿ మరి ఒకవైపు ನೀತಿವಂತರಿಗೆ ಏನು ಬರದಂತೆ ಕಾಪಾಡ್ತಾನೆ ಅಂತ ಅರ್ಥ. ಅದು మరి ఒకవైపు నీతిలంతరకు ఏ అపాధ రాకుండా కాపాడనని దాని అర్థం. ಈಗ ಎಲ್ಲರೂ ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ. ఇప్పుడు అందరూ ఆలోచించాలి. ಆದ್ರೆ ನನಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಬರ್ತಿತ್ತಾ? అయితే మనకు ప్రాబ్లం వస్తున్నదా? ನಮಗೆ ನೀತಿವಂತರು ಅಂತ ಹೇಳ್ಕೊಳ್ಳುವ ನಮಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಬರ್ತಿತ್ತಾ? నీతివంతులమని పిలిపించుకునే మనకు సమస్య లేక ప్రాబ్లం వస్తున్నదా? ಪ್ರಾಬ್ಲಮ್ ಬರ್ತಿತ್ತು. ఆ సమస్య ప్రాబ్లం అనేది వస్తుంది. ನೀತಿವಂತರಿಗೆ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಇದೆಯಾ? నీతివంతులకు ఆశీర్వాదం ఉన్నదా? ಕೆಲವರಿಗೆ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಇದೆ, ಬಹಳ ಮಂದಿಗೆ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಇಲ್ಲ. కొంతమందికి ఆశీర్వాదం ఉంది, చాలా మందికి కూడా ఆశీర్వాదం లేదు. ಯಾಕೆ? ఎందుకు? బట్ బైబిల్ సేస్ ఐ విల్ బ్లెస్ ద రైచియస్ పీపుల్. అయితే బైబిల్ అంటున్న మాట ఏమిటంటే నీతివంతుని నేను ఆశీర్వదించునని. ఆశీర్వాద దేవుడు ಒಂದು ಆಶೀರ್ವಾದ ಒಂದು ನೀತಿವಂತರ ಮೇಲೆ ಇದ್ದರೆ, దేవుని యొక్క ఆశీర్వాదములు నీతివంతుని పైన ఉన్నప్పుడు ಆರೋಗ್ಯವಾಗಿರ್ತಾನೆ, ఆరోగ్యముగా ఉంటారు, ಸಂತೋಷವಾಗಿರ್ತಾನೆ, సంతోషంగా ఉంటారు, ಅಭಿವೃದ್ಧಿಯಾಗಿರ್ತಾನೆ, అభివృద్ధిగా ఉంటారు, ಶೈನಿಂಗ್ ಆಗಿರ್ತಾನೆ, ప్రకాశించుతారు, ಬೆಳಕಾಗಿರ್ತಾನೆ, వెలుగుగా ఉంటారు, ಬಲವಾಗಿರ್ತಾನೆ. బలము కలిగి ఉంటారు. ಎವ್ರಿಥಿಂಗ್ ಇಸ್ ದೇರ್ ಇನ್ ದ ರೈಚಿಯಸ್ ಪರ್ಸನ್. ಎಲ್ಲ you will be a good health and protection and good strength and good grace. Everything will be there in his blessing. అయితే ఆయన యొక్క ఆశీర్వాదములలో నీతివంతునికి అనేక ఆశీర్వాదములను, బలమును, శక్తి ఉండును, అన్ని దాంట్లో ఇమిడి ఉండును. ಎಲ್ಲವನ್ನು ಆರೋಗ್ಯ, ಬಲ, ಸಮಾಧಾನ, ಶಾಂತಿ ಎಲ್ಲವನ್ನು ಬಿಡ್ತಾವೆ ದೇವರ ఆరోగ్యము, బలము, ಆಶೀರ್ವಾದ. శాంతి, సమాధానము దానిలో ఇమిడి ఉండును. ಆದ್ರೆ ನೀತಿವಂತರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಐತಾ? అలాగైతే నీతివంతునికి ఆశీర్వాదం ఉన్నదా? ಆ ಆಶೀರ್ವಾದ ನಿಮಗೆ ಯಾಕೆ ಇಲ್ಲ? ನಮ್ಮ ಕಡೆ ಅನೇಕರಿಗೆ ಯಾಕೆ ಇಲ್ಲ? ఆ ಆಶೀರ್ವಾದము అనేకులకు ఎందుకు లేదు? ಅದು ಅನೀತಿ ಹೆಂಗೈತೆ ಅದು ನಾವು ಸರಿಯಾಗಿ ಗಮನಿಸಬೇಕು. ನೀತಿ ಇಲ್ಲದವರಿಗೆ ಏನೈತೆ ಅಂತ ನಾವು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಗಮನಿಸಬೇಕು. అలాగైతే అనీతివంతుల గురించి దేవుని వాక్యంలో ఏమి రాబడింది మనము గమనించాలి. Unrighteous person, what is an unrighteous person is facing, that we must know, my dear sister and అయితే brother. అనీతివంతుడు ఎదుర్కొనే ప్రతి దానిని మనము గమనించాలి నా సోదరి సోదరులారా. ದೇವರ ವಾಕ್ಯದ ಅನೀತಿ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಸರಿಯಾಗಿ ಗಮನಿಸುವವರಾಗಿರಬೇಕು. దేవుని లేఖనంలో అవినీతిని గురించి సరిగా మనము గమనించేవారు. ರೋಮ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 3ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನ, 10, 11, 12 ಹೋದರೆ, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము, 10, 11, 12. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము 11, 12 వచనాలు. ಅನೀತಿ ಹೆಂಗಿರ್ತಾನೆ ಅಂತ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟೈತೆ. అనీతివంతుడు ఎలాగుంటాడని ఎక్కడ రాయబడింది? ಹೋದ್ರಿ రోమిలకు రాసిన పత్రిక Romans chapter 3 verse 10, 11 and 12. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. ಹೋದ್ರಿ ಇದು ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಬರೆದಿರುವ ಮಾತುಗಳಿಗೆ ಸರಿಯಾಗಿದೆ. ಅವು ಯಾವುದೆಂದರೆ ನೀತಿವಂತನು ಇಲ್ಲ. ನೀತಿ ಕರೆಕ್ಟ್ ಹೋದ್ರಿ. ನೀತಿವಂತನು ಇಲ್ಲ, ಒಬ್ಬನಾದ್ರೂ ಇಲ್ಲ. ನೀತಿವಂತನು ಇಲ್ಲ, ಒಬ್ಬನಾದ್ರೂ ಇಲ್ಲ. నీతివంతుడు ఒక్కడును లేడు, ఒక్కడు లేడు. ಅನೀತಿ ಅಂತ ಇಲ್ಲ, ನೀತಿವಂತನು ಇಲ್ಲ, ಒಬ್ಬನಾದ್ರೂ ಇಲ್ಲ. నీతివంతుడు ఒక్కడు లేడు, ఒక్కడును లేడు. ನೀತಿವಂತರು ಒಬ್ಬನೇ ಇಲ್ಲ. నీతివంతుడు ఏ ఒక్కడు లేడు. That is that verse says. ನೀತಿವಂತರು ಒಬ್ಬನೇ ಇಲ್ಲ.
ఆ వాక్యం ఎలా చెప్తున్నది? నీతివంతుడు ఏ ఒక్కడు లేడు. నీతివంతును దేవుడు ఆశీర్వదిస్తాನೆ. నీతివంతుని దేవుని ఆశీర్వదించి, ನೀತಿ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ నీతి అనేది లేకుంటే ಅವನ ಸ್ಥಿತಿ ಏನಾಯ್ತು ಅಂತ ಬೈಬಲ್ ಹೇಳ್ತದೆ. అతని యొక్క పరిస్థితి ఏమైంటదని ಹೋದ್ರಿ ಹೋದ್ರಿ ಲಘು ಲಘು ಹೋದ್ರಿ, ಪಟ್ 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 ಹೋದ್ರಿ. ತಿಳುವಳಿಕೆ ಉಳ್ಳವನು ಇಲ್ಲ. ತಿಳುವಳಿಕೆ ನೋಡ್ರಿ, ನೀತಿವಂತರು ಇಲ್ಲ, ತಿಳುವಳಿಕೆ ಇಲ್ಲದವ್ರು ಇಲ್ಲ, ದೇವರನ್ನು ಹುಡುಕುವವನು ಇಲ್ಲ, ದೇವರನ್ನು ಹುಡುಕುವವನು ಇಲ್ಲ. ಎಲ್ಲರೂ ದಾರಿ ತಪ್ಪಿ ನಡೆಯುತ್ತಾರೆ. ಎಲ್ಲರೂ ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದವರು, ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡುವವನು ಇಲ್ಲ, ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡುವವರು ಇಲ್ಲ, ಒಬ್ಬನಾದರೂ ಇಲ್ಲ. ದಟ್ ಈಸ್ ಅನ್ನೀತಿ. ಅಂದ್ರೆ ನೀತಿ ಇಲ್ಲದವರು ಗತಿ ಹೆಂಗಿರ್ತೈತಿ ಅಂತ ಎಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟೈತಿ. ಅನ್ನೀತಿವಂತನಿ యొక్క గతి ఎలాగుంటదని ఇక్కడ ಹೋದ್ರಿ. నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేదంట. నీతివంతుడు కూడా లేడు, నీతివంతను ఒబ్బును కూడా ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ. గ్రహించేవాడు ఎవడునూ లేడు, గ్రహించేవాడు ఒక్కడు కూడా లేడు. దేవుని వెదుకువాడు ఎవడునూ లేడు, దేవుడు వెదుకువాడు ఒక్కడు లేడు. అందరూ దారి తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. యూస్లెస్ వేస్ట్ ఫెలో. ಸೊ ಇಲ್ಲಿ ಒಬ್ಬನು ಇಲ್ಲ. ఏ ఒక్కడు లేడని. ಹೌದ್ರಿ. ಮೇಲು చేయవాడు లేడు, ಮೇಲು చేయవాడు ಒಳ್ಳೇದು ಮಾಡುವನು ಇಲ್ಲ ಅಂತ. ಈಗ ಮೇಲು చేయవాడు ఏ ఒక్కడు. ಯಾರದು? అది ఎవరు? ನೀತಿ ಇಲ್ಲದವನು ಹೆಂಗಿರ್ತಾನೆ ಅಂತ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟದ್ದು. ನೀತಿ లేనివాడు అవినీతివంతుడు ఎలాగుంటాడు? ನಾನು ಒಳ್ಳೇದು ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಾನು ಯಾರ್ರಿ? నేను మంచి మేలు చేయకుంటే నేను ఎవరిని? ನಾನು ಅನ್ನೀತಿ ಮನುಷ್ಯ. నేను అనీతివంతుడనవుతాను. ನಾನು ದೇವರು ಹುಡುಕಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಾನು ಯಾರ್ರಿ? దేవుని నేను వెదకుకుంటే నేను ఎవరిని? ನಾನು ಅನ್ನೀತಿ ಮನುಷ್ಯ. నేను అనీతివంతుడను. ನಾನು ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಾನು ಯಾರ್ರಿ? దేవుని నేను ఆరాధించకుంటే నేను ఎవరిని? ನಾನು ಅನ್ನೀತಿ ಮನುಷ್ಯ. నేను అనీతివంతుడను. ನೀತಿವಂತನೇ ದೇವರನ್ನು ಹುಡುಕುತ್ತಾನೆ, ದೇವರನ್ನ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ಮಾಡ್ಕೊಂತಾನೆ, ದೇವರ ಕಡೆ ಹುಡುಕಿ ದೇವರ ಕಡೆ ಓಡಿ ಬರ್ತಾನೆ. నీతివంతుడు దేవుణ్ణి వెతికి దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. సో అవును నీతివంతను. అలాంటి వాడు the righteous people will see God, the righteous people will come near to God, the righteous people will bless God, he will worship God, he will do everything. నీతివంతుడు దేవుణ్ణి వెతుకుతాడు, దేవుడు నీతివంతుని దేవుని దగ్గరకు వస్తాడు, నీతివంతుడు దేవుని ఆరాధించుతాడు. బ్లెస్సింగ్ యాರಿಗೆ? అయితే ఈ విషయంలో ఆశీర్వాదం ఎవరికి? ఎవరికి? నీతివంతుడు. అన్నిటికి బ్లెస్సింగ్ ಹೇಳಿಲ್ಲ ದೇವರು. నీతివంతునికి ఆశీర్వాదం గురించి చెప్పడం. నీతివంతునికి దేవుడు ఆశీర్వదిస్తాನೆ. నీతివంతులను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడి కಡೆ ಕೇಳಿದ್ದೆ, నేను దేవుని వద్ద ಯಾಕೆ ನಿನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಎಷ್ಟೋ ಮಂದಿಗೆ ಆಶೀರ್ವಾದ ಇಲ್ಲ? దేవా ఎందుకు నీ బిడ్డలకు అనేకులకు ఆశీర్వాదం ఎందుకు లేదని అడిగాడు. దేవుడు ಒಂದು ಪಾಯಿಂಟ್ ಹೇಳಿದನು ನನಗೆ. దేవుడు ఒక పాయింట్ లేక ఒక అంశం తెలియపరిచాడు. ಏನಂತ ಹೇಳಿದನು? దేవుడు అన్నాడు, ಅವರು ನೀತಿವಂತರಾಗಿ ಇದ್ದಾರಾ ಇಲ್ಲವಾ ಅದನ್ನು ಪರೀಕ್ಷೆ ಮಾಡು ಅಂತ ಹೇಳಿದ್ರು. అయితే వారు నీతివంతులుగా ఉన్నారా లేదా పరీక్షించమన్నాడు. So if you are not a righteous person, we will be losing so many blessing of God is not coming upon us. అయితే అనీతివంతులుగా ఉంటే దేవుని ఆశీర్వాదం రావు, దేవుడు మన వద్దకు కూడా రాడు. So నీతివంతుడు ఏంటి? What is the meaning of నీతివంతుడు ಅಂದ್ರೆ? నీతివంతుడు అనగా దాని అర్థం ఏమిటి? What is the meaning of the righteousness? నీతివంతుడు అనగా అర్థం ఏమిటి? ಕೆಟ್ಟದ್ದು ಮಾಡಂಗಿಲ್ಲ, చెడ్డది చెయ్యడు. ನಾನು ಕೆಟ್ಟದ್ದು ಒಳ್ಳೆದೇ ಮಾಡ್ತೀನಿ, ಕೆಟ್ಟದ್ದು ಮಾಡಂಗಿಲ್ಲ. నేను మంచి మేలు చేస్తాను కానీ ఏ చెడ్డది నేను ಏನೋ ಬರ್ಲಿ ನಾ ಒಳ್ಳೆದೇ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೇನೆ, ಅದೇ నీతివంతుడు. ఏది వచ్చినా కానీ నేను మంచి మేలు చేస్తాను, అదే నీతివంతుకున్నాను. The righteous person, let anything comes, I'll do good only. అయితే నీతివంతుడు ఏది వచ్చినా కానీ మేలే మంచిగా చేస్తాడు. సో ಒಳ್ಳೆದೇ ಮಾಡುದು, మంచి మేలు చేయడం. ಇವತ್ತು ನಮ್ಮ ಹೃದಯ ಅಥವಾ ನಮ್ಮ ಮನಸ್ಸಲ್ಲಿ ನಾವು ಮಾತಾಡ್ಕೊಳ್ಳೋಣ, ನಾನು ಕರೆಕ್ಟ್ ಆಗಿದ್ದೀನಾ, ನಾನು ಒಳ್ಳೆದೇ ಮಾಡ್ತೇನಾ? అయితే మన మనసుతో మనం ఇది మనం మాట్లాడుకుందాం, నిజంగా నేను మంచి మేలు చేస్తున్నానా లేదా? బాగా దేవుడిని ನೋಡ್ತೇನೆ. నేను చాలా దేవుని వైపు చూస్తాను. ಒಬ್ಬನು ನೀತಿವಂತರು ಇಲ್ಲ, ఏ ఒక్కడు నీతివంతుడు లేడు. ಅದೇ ವಾಕ್ಯದ 23ನೇ ವಚನದಲ್ಲಿ ಏನೈತೆ ಅದೇ అదే రోమీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ಏನೈತೆ? అక్కడ ఏమని రాయబడినది? ಹೋದ್ರೆ ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿ, ಎಲ್ಲರೂ ನೋಡ್ರಿ, ಎಲ್ಲರೂ ಬಂತು, ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದದೆ ಹೋಗಿದ್ದಾರೆ.
ಸಿ ಎಲ್ಲರೂ పాప ಮಾಡಿ అందరూ పాపము చేసి ಆದರೆ నీతివంతుರಿಗೆ ದೇವರ ಮಹಿಮೆ ಇರ್ತಾವ. నీతివంతునికి దేవుని మహిమ అనేది ఉంటున్నది. So the righteous person will have a glory of God. అయితే నీతివంతునికి దేవుని మహిమ అనేది ఉంటున్నది. ದೇವರ ಮಹಿಮೆ ನೀತಿವಂತರಿಗೆ ತುಂಬಿರ್ತಾವ. దేవుని యొక్క మహిమ నీతివంతునికి నిండుకొని ఉండును. ಏನಾಯ್ತು? ಲಾಜರ್ ಸತ್ತು ಹೋದನು, లాజరు చనిపోయాడు. ಅವ್ರ ಅಕ್ಕ ಏನ್ ಹೇಳ್ತಾಳೆ? వారి అక్కగారు ఏమంటున్నారు? ಓ ಯೇಸುವೇ, యేసయ్యా, ನೀ ಇದ್ದರೆ నీవు ఇక్కడ ఉండి ನನ್ನ ತಮ್ಮ ಸಾಯ್ತಿದ್ದಿಲ್ಲ, నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ನೀನು ನಮ್ಮನ್ನು ಬಿಟ್ಟು ದೂರಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ಟಿ, ಅದಕ್ಕೆ ನನ್ನ ತಮ್ಮ ಸತ್ತು ಹೋಗ್ಬಿಟ್ಟಾನೆ ಅಂತ ಹೇಳಿ ಅವರು ಅಳ್ತಾ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. అయితే నీవు ఇక్కడ ఉండి నెడల మా తమ్ముడు చనిపోయేవాడు కాదు, నువ్వు దూరం పోయావు గనుక మా తమ్ముడు యేసు చనిపోయాడని ಒಂದು మాತು ಹೇಳಿದನು. అయితే ఆ సమయంలో యేసు ఒక మాట అన్నాడు, ನೀನ್ ನಂಬಿದರೆ, నీవు నమ్మినెడల, ನೀನು ನನ್ನ ನಂಬಿದರೆ, నీవు నన్ను నమ్మినెడల ನೀನು ದೇವರು ಮಹಿಮೆಯನ್ನು ನೀವು ಕಾಣುವಿ. నీవు దేవుని మహిమను You చూచెదవు. will see the glory of God. If you believe me, you will see the glory of God. నీవు నన్ను నమ్మినెడల దేవుని మహిమను చూచెదవు. ನೀ ನಂಬಿದರೆ నీవు నమ్మినెడల ದೇವರ ಮಹಿಮೆಯಲ್ಲಿ ಏನೈತಿ? దేవుని మహిమలో ఏమున్నది? ದೇವರ ಮಹಿಮೆಯಲ್ಲಿ దేవుని యొక్క మహిమలో ಸತ್ತರು ಬದುಕುತ್ತಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. చనిపోయినను తిరిగి బ్రతుకును. హల్లెలూయా. ಸತ್ತರು ಬದುಕುತ್ತಾನೆ ದೇವರ ಮಹಿಮೆಯಲ್ಲಿ. ఓ దేవుని యొక్క మహిమలో చనిపోయినప్పటికి కూడా తిరిగి బ్రతుకుతారు. Even though he die also he will live in the glory of God. అయితే దేవుని మహిమలో చనిపోయినప్పుడు కూడా తిరిగి బ్రతుకుతారు. హల్లెలూయా. ಆಶೀರ್ವಾದ ನಮಗೆ ಯಾಕೆ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಹೊಡೆತ ಬೀಳಾಕತ್ತೈತಿ? ಯಾಕೆ ಆಶೀರ್ವಾದ ಇಲ್ರಿ? ఆశీర్వాదముల గురించి అక్కడ ఇక్కడ మనకు దెబ్బలు తగులుతున్నది. ఆశీర్వాదములు ఎందుకు లేవండి మనకు? Why there is no blessing? ఎందుకు మనకు ఆశీర్వాదములు లేవు? ಯೆಶಯ ಗ್ರಂಥ యెషయా గ్రంథం 10ನೇ ಅಧ್ಯಾಯ 10వ అధ్యాయము 1-4 ವಚನ ಓದ್ರಿ. ಲಘು ಲಘು ಓದ್ಬೇಕು, ಲಘು ಲಘು. 1వ వచనం నుండి 4వ వచనం. ಐಸಯ್ಯ ಚಾಪ್ಟರ್ 10, ಐಸಯ್ಯ ಚಾಪ್ಟರ್ 10 from 1 to 4 ಓದ್ರಿ. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. ಓದ್ರಿ. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ಅನೀತಿ ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ, ಅನೀತಿಯ ನೇಮಕಗಳನ್ನು ನೇಮಿಸಿ ಕ್ರೂರವಾದ ಬರಹ ಬರೆಯುವವರಿಗೆ ಅಯ್ಯೋ. ಹೌದ್ರಿ. ಏನೈತಿ ಇಲ್ಲ ಅಯ್ಯೋ ಅಂತ. ಅಯ್ಯೋ ಯಾವಾಗ ಬರ್ತೈತ್ರಿ? ಈ ಅಯ್ಯೋ ಅనే మాట ಎక్కడ? ಲಡ್ಡು ಜಿಲೇಬಿ ಮೈಸೂರು ಪಾಕ್ ತಿನ್ನುವಾಗ ಅಯ್ಯೋ ಅಂತೀರಾ? లడ్డు జిలేబీ మైసూర్ పాక్ తినేటప్పుడు అయ్యో అంటారా? వెన్ అయ్యో. ఎప్పుడు అయ్యో అంటారు? ಒಂದು ಹೊಡೆತ ಬಿದ್ದರೆ, ఒక దెబ్బ తగిలినప్పుడు ಅಯ್ಯೋ ಅಮ್ಮ ಅಂತ ಯಾಕೆ ಹೇಳ್ತೀವಿ? ಅಯ್ಯೋ ಅಪ್ಪ, ಅಯ್ಯೋ ಅಮ್ಮ, ಅಯ್ಯೋ ಅಂತ ಯಾಕೆ ಬರ್ತದೆ? అయ్యో అమ్మ, అయ్యో నాయన అనే ఆ మాట ఎందుకు వస్తున్నది? ಹೊಡೆತ ಬಿದ್ದರೆ, దెబ్బ తగిలినప్పుడు, ಏನಾದ್ರೆ ಒಂದು ಅಪಜಯ ಸಿಕ್ಕಿದ್ರೆ, ఏదైనా ఒక అపజయము వచ్చినప్పుడు ಅಯ್ಯೋ అయ్యో ಅಯ್ಯೋ అయ్యో ನನಗೆ ಯಾಕೆ ಹಿಂಗಾಯ್ತು? నాకెందుకు ఇలా జరిగింది? ಅಯ್ಯೋ ವೆನ್ನೆಲ್ಲ ಅಯ್ಯೋ ವಿಲ್ ಕಮ್. అయ్యో అనే మాట ఎప్పుడు వస్తుంది? ಅಯ್ಯೋ ಬಂದು అయ్యో వచ్చి ಯಾವಾಗ ಕಷ್ಟ ಬರುವಾಗ, ಯಾವಾಗ ನಮ್ಗೆ ಅಪಜಯ ಆಗುವಾಗ ಅಯ್ಯೋ ಬರ್ತೈತೆ. ఈ కష్టం వచ్చినప్పుడు, అపజయం వచ్చినప్పుడే మనకు అయ్యో అనే మాట మన నోట వస్తుంది. Defeated, then only we are when we are problem, then only అయ్యో will come. మనము ఓడిపోయినప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు అయ్యో అనే మాట ఓ will come. In English ఓ unto you. ఇక్కడ ఇంగ్లీష్ లో ఓ unto you అని ఉన్నది. My dear sister and brother, నా ప్రియ సహోదరి, understand the scripture well, then you will be blessed by God, righteous people. అయితే దేవుని లేఖనాలు చక్కగా అర్థం చేసుకున్నప్పుడు నీతిమంతుడు దేవుని ఆశీర్వాదం. ಹೋದ್ರಿ ಅಯ್ಯೋ, ಹೋದ್ರಿ ಲಘು ಲಘು ಹೋದ್ರಿ. ಇವರು ವಿಧೇಯವರನ್ನು ಸೂರೆ ಮಾಡಿ ದಿಕ್ಕಿಲ್ಲದವರನ್ನು ಸುಳ್ಳುಕೊಂಡು ದೀನರಿಗೆ ನ್ಯಾಯವನ್ನು ತಪ್ಪಿಸಿ ಬಡವರಾದ ಬಡವರಾದ ನನ್ನ ಜನರು ನ್ಯಾಯವನ್ನು ತೆಗೆಯಬೇಕಂತಿದ್ದಾರೆ. ವಿಚಾರ ದಿನದಲ್ಲಿ ದೂರದಿಂದ ಬರುವ ದೂರದಲ್ಲಿ ಬರುವಂತ ನಾಶನದಲ್ಲಿಯೂ ಏನು ಮಾಡುವಿರಿ? ಸಹಾಯಕ್ಕಾಗಿ ಯಾರ ಬಳಿಗೆ ಓಡುವಿರಿ? ಮತ್ತು
ನಿಮ್ಮ ವೈಭವವನ್ನು ನಿಮ್ಮ ವೈಭವವನ್ನು ಎಲ್ಲಿ ಬಿಡುವಿರಿ? ಎಲ್ಲಿ ಬಿಡುವಿರಿ? ನಾನು ಇಲ್ಲದೆ ಕೈದಿಗಳ ಕೆಳಗೆ ಮುರಿದುಕೊಂಡು ಹಾ ಹತರಾಗಿಯವರ ಕೆಳಗೆ ಬಿದ್ದಿರುವುದೇ ಇವರ ಗತಿ. ಇವ್ರ ಗತಿ. ಯಾಕೆಂದರೆ ಇಷ್ಟಾದರೂ ಆತನ ಕೋಪವು ತೀರದೆ ಆತನ ಕೈ ಇನ್ನು ಚಾಚೆ ಇರುವುದು. ಆಮೆನ್. ಹೋದ್ರಿ విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలెననియు తల్లి తండ్రులు లేని వారి కొరకు పొల్ల పెట్టుకునే వలెనని కోరి న్యాయ విమర్శ జరగకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించే వారికి బాధకరమైన శాసనములను వ్రాయించే వారికి శ్రమ దర్శన దినమున దూరము నుండి వచ్చే ప్రళయమును దినమున మీరు ఏమి చేయుదురు? సహాయము పొందుటకు ఎవరు ఎదుకు పారిపోవుదరు? మీ ఐశ్వర్యము ఎక్కడ దాచుకొందరు? వారు చెరపట్టబడిన వారి క్రింద దాగుకొనుచున్నారు, హతులైన వారి క్రింద కూలుచున్నారు. ఇలాగు జరిగించినను యెహోవా కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. ఇది ఎవరికండి? అన్నితి మందికి. ఇది ಅನೀತಿವಂತುలకు. ಅನೀತಿ ಮಂದಿ. ನೀವೇ ಓದ್ರಿ, ತಮಿಳ್ ಓದ್ರಿ, ಲಘು ಲಘು ಓದ್ರಿ, ನಾ ಹೇಳ್ತೇನೆ. ஏழைகளை வழக்கிலே தோற்க பண்ணவும், என் ஜனத்தில் சிறுமையானவர்களின் நியாயத்தை புரட்டவும், விதவைகளை சூறையாடவும், திக்கற்ற பிள்ளைகளை கொள்ளையிடவும், அநியாயமான தீர்ப்புகளை செய்கிறவர்களுக்கும் கொடுமையான கட்டளைகளை எழுதுகிறவர்களுக்கும் ஐயோ ಅಯ್ಯೋ. ಇಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತೀವಿ? ఇక్కడ మనం ఏమి చూస్తున్నాము? ನೀವೆಲ್ಲರೂ ಒಂದು ಮನಸ್ಸಿನಾಗೆ ಎಲ್ಲರೂ ನಾ ಏನ್ ಕೆಟ್ಟದ್ ಮಾಡೀನ್ರಿ, ನನ್ಗೆ ಯಾಕೆ ಹಿಂಗ ಕಷ್ಟ, ಯಾಕೆ ನನಗೆ ಇಷ್ಟ ಕಷ್ಟ ಕೊಡಕತ್ತಾರ, ನಾ ಏನ್ ಕೆಟ್ಟದ್ ಮಾಡೀನಿ ಅಂತ ಹೇಳೋರು ಎಲ್ಲರೂ ಇರ್ತಾರೆ. అయితే నేను ఏమి తప్పు చేశాను, ఎందుకు నాకు ఇంత కష్టం అనే మాట అందరిలో వస్తుంది. ನಾನು ಒಳ್ಳೆ ಎಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟು ನಾನು ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ, ನಮ್ಮ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಒಳಗೆ ನನಗೆ ಬಹಳ ಕಷ್ಟ ಕೊಡ್ತಾರೆ. ఎంత కష్టపడి నేను ఫ్యాక్టరీలో పని చేస్తున్నాను, ఫ్యాక్టరీలో పని చేసేవారు నన్ను ಎಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟು ನಾನು ಕೆಲಸ, ನಾನು ಸ್ಕೂಲ್ ಆಗಲಿ ಕಾಲೇಜ್ ಆಗಲಿ ಎಲ್ಲ ಕಡೆ ಕಷ್ಟಪಟ್ಟು ನಾನು ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ, ಆದ್ರೆ ನನಗೆ ಕಷ್ಟ ಕೊಡ್ತಾರೆ. స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, ఎంత కష్టపడినప్పుడు కూడా అక్కడ ఉన్న వారు నన్ను కష్టపెడుతున్నారు. ಎಲ್ಲಿ ಹೋದ್ರೆ ನಾನು ಕಷ್ಟಪಡ್ತೇನೆ, ನ್ಯಾಯವಾಗಿದ್ದೀನಿ, ಆದ್ರೆ ನನಗೆ ಕಷ್ಟ ಬರಕತ್ತಾವ. ఎక్కడికి వెళ్ళినా నేను న్యాయంగా ఉన్నప్పుడు కూడా నాకు కష్టపెడుతున్నారు నన్ను. wherever I do righteously, I do everything honestly, I do, but the problem is coming for me. అయితే ఎక్కడికి వెళ్ళినా నీతిమంతుగా నేను చక్కగా చేసినప్పుడు కూడా నాకు కష్టం అనేది ఎదురొస్తుంది. ಇದೆಲ್ಲ ನಿಮ್ಮ ಒಳಗೆ ಯಾಕೆ ಈ ಕಷ್ಟ, ನಾ ಏನ್ ಮಾಡೀನಿ, ಯಾರಿಗೆ ಮೋಸ ಮಾಡಿ, ನನಗೆ ಯಾಕೆ ಈ ಕಷ್ಟ, ನನಗೆ ಯಾಕೆ ಈ ಕಷ್ಟ ಅಂತ ಹೇಳಿ ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ಪ್ರಶ್ನೆ ನಿಮ್ಮ ಒಳಗೆ ಬರ್ತಿತ್ತೆ. అయితే నేను అందరికి న్యాయం చేస్తున్నా, అందరికి మేలు చేస్తున్నాను, నాకు ఎందుకు ఈ కష్టం వచ్చినది అనేకులకు మనసులో ఈ మాట ఉంటది. ನಾವು ಏನ್ ಮಾಡ್ತೀವಿ? మనం ఏం చేస్తాం? ನೀನು ಕಷ್ಟ ಕೊಟ್ಟಿಯಾ, నేను కష్టపెట్టినావా, ನಿನಗೆ ನಾನು ಏನ್ ಮಾಡ್ತೀನಿ ನೋಡು, రేపు నేను ఏం చేస్తాను చూడు. ಅದೇ ಬಹಳ ಡೇಂಜರ್. ಅದೇ చాలా డేంజర్. ನೀವು ನಿಮ್ದು ನಮ್ದು ಕೆಲಸ ಇಲ್ಲ, ఇది నీ పని నా పని. ದೇವರ ಕೋಪ ಅಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತೀವಿ? ದೇವರ ಕೋಪ ಅನ್ನಿತಿ ಮಂದಿ ಮೇಲೆ ನಮಗ್ ಮುಟ್ಟಿದರೆ ಅನ್ನಿತಿ ಮೇಲೆ ದೇವರ ಕೋಪ ಬರ್ತೈತಿ ಅಂತ ವಾಕ್ಯ ಹೇಳ್ತೈತಿ. నీతివంతుని ఒకవేళ ముట్టినడలా అనీతివంతుని పైకి దేవుని కోపం వస్తుందని అక్కడ రాయబడినది. ನೀವ್ ಏನ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡ್ರಿ, మీరు ఏమి చేయగాకండి, ನೀವೇನು ಅವ್ರಿಗೆ ಶಾಪ ಕೊಡಕ್ ಹೋಗ್ಬೇಡ್ರಿ, మీరు ఏమి వారిని శపించగాకండి, ನೀವೇನು ಅವ್ರಿಗೆ ಜಗಳ ಮಾಡಕ್ ಹೋಗ್ಬೇಡ್ರಿ, వారితో మీరు పోట్లాడగాకండి. ದೇವ್ರು ನೋಡ್ಕೊಳ್ತಾನೆ, దేవుడు చూసుకుంటాడు. ನಮ್ಮನ್ನು ಅನ್ನಿತಿ ಮಂದಿ ನಮಗೆ ಕಷ್ಟ ಕೊಟ್ಟರೆ ದೇವರು ನೋಡಿಕೊಳ್ತಾನೆ. మనలను ఒకవేళ అనీతిమంతుడు కష్టపెడితే దేవుడు చూసుకుంటాడు. ನಿನಗೆ ಅನ್ನಿತಿ ಮಂದಿ ನನ್ನ ಜನರಿಗೆ ಕಷ್ಟ ಕೊಟ್ರೆ ನಿನ್ಗೆ ಅಯ್ಯೋ. అయితే అనీతిమంతులు తన జనులను కష్టపెడితే అయ్యో. Those who give a problem for the righteous person, it is a unrighteous person, it is for you, it is అయితే అనీతివంతుడు నీతివంతుని ఒక కష్టం పెట్టినడలా అయ్యో. ಅದರಿಂದ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರಿ, నా సహోదరి సోదరుడా, అన్నితి మంది ದೇವರಿಗೆ ಬಹಳ ಕೋಪ ಇರ್ತಾವ. అనీతివంతుల పైన దేవునికి కోపం ఉంటుంది. ಇನ್ನು ನಿಮಗೆ ನಾನು ಬಹಳ ಸುಲಭ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಎಷ್ಟೋ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೇನೆ, ನಿಮ್ಮ ಒಳಗೆ ಮನಸ್ಸು ಒಳಗೆ ಹೋಗ್ಬೇಕಂತ ಹೇಳಿ. అయితే మీ మనసులోనికి వెళ్ళాలని చాలా సులభ రీతిలో నేను మీకు ಈ ಲೋಕದಲ್ಲಿ ನಮಗೆ ಬಹಳ ಕಷ್ಟ ಐತಿ ಅಂತ ಯೇಸು ಹೇಳಿಬಿಟ್ರು. ఈ లోకంలో మనకు చాలా కష్టములు ఉంటాయని యేసు ముందుగానే చెప్పాడు. ಕಷ್ಟ ಐತಿ, కష్టం అనేది ఉన్నది. ಎಲ್ಲಿ ಹೋದ್ರೆ ಕಷ್ಟನೇ ನಮಗೆ. ఎక్కడికి వెళ్ళినా కష్టం ఉన్నది. ನೀತಿಯಾಗಿ
ನಡಿತೀವಿ, నీతివంత నడుస్తాం, ನಾವು ಸರಿಯಾಗಿ మనం ನಡಿತೀವಿ, సరిగా నడుస్తాం. ಆದ್ರೆ ಕಷ್ಟಗಳು ಮಾತ್ರ ಬರ್ತಾ ಇದೆ. అయితే కష్టములు మాత్రము ఎదురింటేస్తున్నది. ಆದ್ರೆ ಜಯಿಸಿದ ಯಾರು? ನಿನ್ನ ಕಷ್ಟ ತೆಗೆದು ಯಾರು? అయితే జయించి నీ కష్టములు తీసేసేది ఎవరు? ನಿನ್ನ ಕಷ್ಟ ನನ್ನ ಕಷ್ಟ ತೆಗೆಯೋರು ಯಾರು? నీ కష్టము నా కష్టము తీసివేసేది ఎవరు? ಯಾವ ಮನುಷ್ಯ ನಮ್ಮ ಕಷ್ಟ ತೆಗಿಲಿಕ್ಕೆ ಯಾರು ಮನುಷ್ಯನಿಗೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ఏ మనుషునికి నా కష్టం మీ కష్టం తీసేసేదానికి సాధ్యమే ಸೊ కాదు. ನೀತಿವಂತರಿಗೆ ಕಷ್ಟ ಬಂದರೆ నీతివంతునికి కష్టం అనేది వచ్చినప్పుడు ವಾಟ್ ಜೀಸಸ್ said? యేసేమన్నాడు? యేసు ಹೇಳಿದ್ರು, యేసు అన్నాడు, ನೀತಿವಂತರಿಗೆ ಕಷ್ಟ ಬಂದ್ರೆ నీతివంతునికి కష్టం వచ్చినప్పుడు ಆ ಕಷ್ಟ ಎಲ್ಲ ನಾನು ತೆಗಿತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಾನು ತೆಗಿತೀನಿ ಆ ಕಷ್ಟ. ఆ కష్టంలన్నీ నేను హల్లెలూయా. హల్లెలూయా. ಕೀರ್ತನೆ 34ನೇ ಕೀರ್ತನೆ 19ನೇ ವಚನ ನೋಡ್ರಿ. 34వ కీర్తన 19వ వచనము. Psalms 34 verse 19 ಓದ್ರಿ, ಲಗು ಲಗು ಓದ್ರಿ. 34వ కీర్తన 19వ వచనము ಓದ್ರಿ. ನೀತಿವಂತನಿಗೆ ಸಂಭವಿಸುವ ಕಷ್ಟಗಳು ಆ ಅನೇಕವಿದ್ದರು. ಅನೇಕ ಐತಂತ. ನಿನ್ ಕಷ್ಟ ಐತಾ? నీకు కష్టం ఉన్నదా? ಇಲ್ಲ. ನಿಮ್ಗೆಲ್ಲ ಕಷ್ಟ ಇಲ್ಲ? మీకందరికి ఎవరికి కష్టం ಕಷ್ಟ లేదా? ಐತೇನಿಲ್ಲ? ಕಷ್ಟ ಐತಿ. ನಿಮಗೆ ಕಷ್ಟ ಎಲ್ಲರಿಗೂ ಐತಾ? అందరికి ఉన్నదా కష్టం? ನೋಡ್ರಿ, ಕೈ ಎತ್ತಿ ತೋರ್ಸಕತ್ತಾರ, ಎಲ್ಲರಿಗೂ ಐತಿ ಕಷ್ಟ. చెయ్యి ఎత్తి చూపిస్తున్నారు, అందరికి కష్టం అనేది ఉన్నది. నేను దేవుడిని నమ్ముకున్నామే, ఎందుకు కష్టం వస్తుంది? దేవుని నమ్ముకున్నానమ్మా, నాకెందుకు కష్టం వస్తున్నది? ನಾನು దేవుడిని ನಂಬಿದ್ದೇನೆ, నేను దేవుని నమ్మినా, ನಾನು ದೀಕ್ಷಾಸ್ಥಾನ ತಗೊಂಡೇನಿ, నేను బాప్తిసం తీసుకున్నా, ನಾನು కరెక్ట్ ಆಗಿ ನಡೆದ್ರೆ ನನಗೆ ಯಾಕೆ ಕಷ್ಟ ಬರಾಕತ್ತಾವು? నేను సరిగా చక్కగా నడుచుకుంటే నాకెందుకు కష్టం వస్తున్నది? ದೇವರ ವಾಕ್ಯ ಗಮನಿಸ್ಬೇಕು ನೀವು. అయితే దేవుని వాక్యమును గమనించాలి. ನೀ ನೀತಿವಂತನೇ, నీతివంతుడు, ನೀ ನೀತಿವಂತಲೇ, నీవు నీతివంతురాలవే. ಕಷ್ಟ ಅನೇಕ ಬಂದರು, అనేక కష్టములు వచ్చినప్పటికీ ನೀನೇನ್ ಮಾಡ್ಬೇಕು? ರಾಜೀನಾಮೆ ಕೊಡಬೇಡ ದೇವರಿಗೆ. నీవు దేవునికి రాజీనామా ఇవ్వగా, ಮೇಲೆ ಚರ್ಚಿಗೆ ರಾಜೀನಾಮಾ. ఇక ముందు చర్చి రాజీనామా ಅಂದ್ರೆ ಏನ್ ಗೊತ್ತೈತೆ? ఇంకా నేను చర్చికి రాను. నా దేవుడు ಯಾಕೆ ఎందుకు ఇట్టు చేసి నన్ను? దేవుడు ఎందుకు నన్ను ఇటు చేసిన? చర్చికి రాను. చర్చికి ಬಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಿನಗೆ ಪ್ರಾಬ್ಲಮ್. చర్చికి రాకపోతే ಅವ ಬರ್ತಾನೆ, వాడొస్తాడు, ನಿಮ್ಮ ಓಲ್ಡ್ ಫ್ರೆಂಡ್ ಬರ್ತಾನೆ. మీ పాత స్నేహితుడు ಚರ್ಚಿಗೆ ಬಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ ಓಲ್ಡ್ ಫ್ರೆಂಡ್ ಬರ್ತಾನೆ. నువ్వు చర్చికి రాకపోతే నీ పాత స్నేహితుడు. ದೇವರಿಗೆ ನೀನು ಬಿಟ್ಟು ಬಿಟ್ರೆ ಓಲ್ಡ್ ಫ್ರೆಂಡ್ ಬರ್ತಾನೆ ನಿನಗೆ. దేవుని నువ్వు వదిలిపెడితే పాత స్నేహితుడు నీ దగ్గరకు వస్తాడు. ಹಂಗೆ ಬಂದು ಇವತ್ತು ಎಲ್ಲರಿಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಕೊಡಾಕತ್ತಾನೆ. అలాగే వాడు వచ్చి ఈ దినంలో అందరికీ సమస్యలు. ನೀತಿವಂತನಿಗೆ ಅನೇಕ ಕಷ್ಟಗಳು ಬಂದರು. నీతివంతునికి అనేక కష్టములు వచ్చినప్పుడు, righteous person has a lot of problem. నీతివంతునికి అనేక కష్టములు వచ్చినప్పటికీ ಏನ್ ಮಾಡ್ಬೇಕ್ರಿ? ఏమి చేయాలండి? ಸತ್ತ ಹೋಗ್ತೀನಿ, ನನ್ಗೆ ಬೇಡ, ಜೀವನನೇ ಬೇಡ, ఈ జీవితం వద్దు, నేను చచ్చిపోతా. చాలా అయిపోయింది, ನಾನು చచ్చిపోతా పో, ఏమన్నా తాగి చచ్చిపోతావు ఏమన్నా అన్నాడా తాగి, దేవుడు? ఏమన్నా తాగి చచ్చిపోతా? దేవుడు ಹೇಳಿದ್ರಾ? దేవుడు అలాగా అన్నామన్నాడా? ఎన్ని ఉందా లేదా? ఉందా లేదా? ఎంతవరకు ఓర్పు? ఎంతవరకు ఈ ఓర్పు? ನನಗೆ ಎಂತವರೆಗೂ ಸಹಿಸ್ಕೋಬೇಕು? ఎంతవరకు సహించాలండి? ಎಷ್ಟು ಸಹಿಸ್? ಮೈಕಲ್ ಅನ್ನಕ್ಕೆ ಏನ್ ಗೊತ್ತೈತಿ? ఆ మైకల్ అన్నకి ఏం తెలుసు? ನಾನು ಬಂದ್ಬಿಡ್ತೀನಲ್ಲ, నేను వచ్చేసాను. ಮನ್ಯಾಗ ನನ್ನ ಹೆಸರು ಹೇಳ್ತೀನಿ, ನನ್ಗೆ ಗೊತ್ತೈತಿ. ఇంట్లో నా పేరు గ్యారంటీ చెప్తాను, నాకు తెలుసు. ಇನ್ನು ಕೆಲವ್ರು ಹೇಳ್ತಾರೆ, మరికొందరు ఉరుకుతావే మైకల్ అన్న ನೀ. మరికొందరు మైకల్ అన్నని ఉరుకుతారే. ఏం ఇదే నేర్పించిందమ్మా నీకు? ఏమై నేర్పించినాడు? మైకల్ అన్న మీ ఇంట్లో కొట్లాట్లు మైకల్ అన్న వస్తాడు. దీంట్లో మీ ఇంట్లో కొట్లాటల మధ్యలో మైకల్ అన్న చెప్తారు. ಜಗಳ ಆಡಿದ್ರೆ ಮೈಕಲ್ ಅನ್ನ ಬರ್ತಾರೆ. ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ఏదేంట్లో కొట్లాడితే మైకల్ అన్న మధ్యలో. ನಾವೇನ್ ಜಗಳ ಮಾಡಂತ ಹೇಳಿವೇನಿ? నేను మిమ్మల్ని కొట్లాడ వచ్చి ಗುಸ್ತಿ ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿವಾ? మేము కుస్తీ పట్టమని చెప్పాను. ನಾ ಒಳ್ಳೇದೇ ಹೇಳ್ತೀನಿ ನಿಮಗೆ. నేను మీ అందరికి మంచి మేలే చెప్తాను. ಅದ ನೀತಿವಂತರೇ, ಯಾಕಂದ್ರೆ ನಾವು ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದೇವೆ, మనము ಅನೀತಿ ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದೀವಿ. ವಿ ಆರ್ unrighteousness world, we are in the unrighteousness world. అయితే అనీతివంతులు లోకంలో ఉన్నారు, వారి మధ్యలో మనం ఉన్నాము. ಸರಿಯಾಗಿ ನಾವು ತಿಳ್ಕೋಬೇಕು. we are unrighteousness world ದ ಒಳಗೆ ಇದ್ದೇವೆ. అయితే అనీతివంతం నిన్న లోకములో మనం ఉన్నాము. ಆ ವಾಕ್ಯ ಹಂಗ ಹೇಳ್ತೈತೆ. అందుకనే ఆ వాక్యం, ನೀತಿವಂತರಿಗೆ ಬಹಳ ಕಷ್ಟಗಳು ಬಂದರು, నీతివంతులకు అనేక కష్టములు వచ్చినప్పుడు, ಅನೇಕ ಕಷ್ಟಗಳು ಬಂದರು, అనేక కష్టములు వచ్చినప్పటికీ ಏನ್ ಮಾಡ್ತಾರಂತ ದೇವರು? దేవుడు ఏం చేస్తాడంట? ನೀ ಕಷ್ಟಪಡು, నీవు కష్టపడు, ನೀ ಕಷ್ಟಪಟ್ಟು ನೀನೇ ಹಣಿಬಾರ, నువ్వు కష్టపడి నీ తలరాత, ನೀನು ತಲರಾತನ తలరాత ತಮಿಳ್ನಾಗ ಏನೈತಿ?
తెలుగునాగేమి తల రాత, తల ఎళ్తా, తల విధి, తల విధి, తల ఎళ్తా. తమిళ్ భాషలో తల విధి అని రాయబడింది. నేను కష్టమే ಹೋಗ, నీ కష్టమన ಈಗ అదే బైబిల్, వాట్ బైబిల్ సేస్. అయితే బైబిల్ ఏం చెప్తుంది? వాట్ గాడ్ సేస్. దేవుడు ఏమంటాడు? దేవుడు ఏం ಹೇಳ್ತಾನೆ? దేవుడు ఏమంటున్నాడు? ಓದ್ರಿ ಆ ವಾಕ್ಯ. వాక్యం చదవండి. ದೇವರು ಅಲ್ಲ ದೇವರು ಬಂದ್ರು ನೋಡ್ರಿ, అక్కడ దేవుడు వచ్చాడు. ದೇವರು ಅವೆಲ್ಲವುಗಳಿಂದ ಎಲ್ಲವುಗಳಿಂದ ಅವನನ್ನು ಬಿಡಿಸುತ್ತಾನೆ. ಓಡ್ರಿ ಓಡ್ರಿ ಓಡ್ರಿ, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓద్రి తెలుగు తమిళ ఓದ್ బిಡ್ರಿ. మా భాషలో ఏం చదవలేదు అనుకోవద్దండి. ನಮ್ಮ ಭಾಷೆಯಲ್ಲಿ ಏನು ಓದಿಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ತಿಳಿಬೇಡ್ರಿ. నీతిమంతునికి కలుగు కష్టములు అనేకములు చాలా ఉంది అంట. చాలా మీ భాషలో చెప్తాను, చాలా ఉంది అంట. మీ భాషలోనే మీకు చెప్తాను, చాలా ఏం తెలుసు నా కష్టము తలకు పైన ఉంది అంట. నీకు ఏమి తెలుసు నా కష్టంలో తలకు మించి ఉన్నవి అనేక ఉంటే కూడా, నీతివంతులకు అనేక కష్టములు ఉన్నప్పటికీ కష్టం తీసే వాళ్ళు ఎవరు, యారు తెగితారు? నీ కష్టమును తీసివేసేది ఎవరండి? నీ సమస్యలు తీసివేసేది ఎవరు? The righteous has got a problem after problem, problem after problem. అయితే నీతివంతునికి కష్టముల పైన కష్టములు, కష్టముల పైన కష్టములు. Who will remove your problem? అయితే నీ కష్టములు తీసేసేది ఎవరు? God comes there. దేవుడు అక్కడికి వస్తాడు. Why? ఎందుకు? There is a connection between God and righteous person. అక్కడ దేవునికి నీతివంతునికి ఒక సంబంధం, కనెక్షన్ అనేది ఉన్నది. ದೇವರಿಗೆ ನೀತಿವಂತರಿಗೆ ಕನೆಕ್ಷನ್ ಇದೆ ರೀ, ಅದಕ್ಕೆ ನಾವು ನೀತಿಯಾಗಿ ಜೀವಿಸಬೇಕು ಅಂತ ಬೈಬಲ್ ಹೇಳ್ತದೆ. అక్కడ దేవునికి నీతివంతునికి కనెక్షన్ ఉన్నది కనుక అందుకే చెప్పబడే మాట నీతివంతులుగా ఉండాలని. అనేక కష్టಗಳು ఇద్దరు, నీతివంతునికి అనేక కష్టములు వచ్చినప్పటికీ వాటన్నిటిలో నుండి దేవుడు వానిని విడిపించును. చూడండి, ఆంధ్ర వాళ్ళు కొట్టండి, ఆంధ్ర వాళ్ళు కొట్టండి. తమిళ్. நீதிமானுக்கு வரும் துன்பங்கள் அநேகமாயிருக்கும், துன்பங்கள் அநேகವಾಗಿ இருந்தாலும் கர்த்தர் அவைகள் எல்லாவற்றிலும் நின்று அவனை விடுவிப்பார். ಎಲ್ಲ ತಮಿಳ್ನಾಡು ಹೊಡ್ರಿ, ತಮಿಳ್ನಾಡು ಚಪ್ಪಟ್ಲು ಕೊಟ್ಟಂಡಿ. హల్లెలూయా హల్లెలూయా. ಇಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತೇವೆ? ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? నీతివంతుల కడ దేవుడు యావాగ్లూ ఇర్తానంత అర్థ. దీని అర్థం ఏమిటంటే నీతివంతుల కడ దగ్గర ఎల్లప్పుడూ దేవుడు ఉంటాడు, యావాగ్లూ ఇర్తాను, ఎల్లప్పుడూ ఉంటాడు. నీ నీతివంతుల, నీవు నీతివంతురాలవా? ಗೊತ್ತೇ ಇಲ್ಲ నీతివంతులు ఎందుక ఏమ నీతివంతులు నేనెవరు, ನಾನು ಯಾರ್ರಿ? ఏందక్క నీతివంతుడు నేను ఎవరిని? ನೀತಿವಂತರು ಹೆಂಗ್ ಆಗ್ತೀವಿ? నీతివంతులు మనం ವೈಟ್ ಡ್ರೆಸ್ ಹಾಕೊಂಡು ನೀತಿವಂತರು ಆಗ್ತೀವಾ? ఇక వైట్ డ్రెస్ వేసుకుంటే మనం నీతివంతులం అవుతామా? చలో జల్క ಮಾಡಿ వైట్ డ్రెస్ ಹಾಕೊಂಡ್ರೆ ನೀತಿವಂತರು ಆಗ್ಬಿಡ್ತೀವಾ? చక్కగా స్నానం చేసి తెల్ల బట్టలు ధరించుకుంటే మనం నీతివంతులం అవుతామా? ಇಲ್ಲ, లేదు. నీతివంతరు ನಾವು ಆಗಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. నీతివంతులము మనంతట మన అయ్యేదానికి సాధ్యమే లేదు. యేసు నಮ್ಮను నీతివంతರಾಗಿ ಮಾಡಿದಾನೆ. యేసు మనలను నీతివంతులుగా చేసి రోమపత్రిಕೆ రోమిలకు 5ನೇ ಅಧ್ಯಾಯ 5వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. రోమన్ చాప్టర్ 5 verse 19 ఓద్రి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఓద్రి. ಒಬ್ಬನ ಅವಿಧೇಯತ್ವದಿಂದ ಅವಿಧೇಯತೆಯಿಂದ ಎಲ್ಲರೂ ಹೇಗೆ ಪಾಪಿಗಳಾಗಿದ್ದಾರೋ, ಎಲ್ಲರೂ ಪಾಪಿ ಆಗಿಬಿಟ್ಟಾರೆ. ಆದಾಮು ಅವಿಧೇಯತೆಯಿಂದ ಎಲ್ಲರೂ ಪಾಪಿ ಆಗಿಬಿಟ್ಟಾರೆ. ఆదాము అవ్వ వారి అవిధేయత ద్వారా అందరూ పాపులముగా ఉన్నారు. ಮತ್ತೆ ಹಾಗೆಯೇ ಒಬ್ಬನ ವಿಧೇಯತೆಯಿಂದ ಎಲ್ಲರೂ ನೀತಿವಂತರಾಗುವರು. ಓಡ್ರಿ ನೀತಿವಂತರು ಯಾರ್ಯಾದು? ಒಬ್ಬರು నీతివంతులు ఎవరండి? ఒక్కరు, ನಮ್ಮ యేసు. మన యేసు. ನಮ್ಮ యేసు నీతిವಂತರಾಗಿ ನಮ್ಮನ್ನು ಮಾಡಿದನು ಆತನ ರಕ್ತ ಮೂಲಕವಾಗಿ. ఆయన రక్తం మూలకముగా మన యేసు మనమును నీతివంతులుగా మార్చాడు. ನಾವು ನೀತಿವಂತರು ಆಗಿದ್ರಿಂದ మనము నీతివంతులము అయ్యాము గనుక ನಾವು ನಮಗೂ ದೇವರಿಗೆ ಕನೆಕ್ಷನ್ ಆಗ್ತಾವ. మనకు దేవునికి ఒక కనెక్షన్ వస్తుంది. ಬ್ಲೆಸ್ಸಿಂಗ್, ನೀತಿವಂತರ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಎಲ್ಲ ನಮಗೆ ಬಂದು ಬಿಡ್ತಾವ. నీతివంతుని యొక్క ఆశీర్వాదములు మనం
అందరికి వచ్చును. ಲೋಕದ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಎಲ್ಲ ನೋಡಕ್ ಹೋಗ್ಬಿಡ್ರಿ, ಅದು ಬರ್ತಿತ್ತು ಹೋಗ್ಬಿಡ್ತಾವ. అయితే లోక సంబంధమైన ఆశీర్వాదాల వైపు చూడగకండి, అవి వస్తవి తొలగిపోతాయి. ಅದು ನಮಗೆ ದೇವರು ಕೊಡುವ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್, అయితే మనకు దేవుడిచ్చే ఆశీర్వాదములు ಯಾರು ತೆಗಿಲಿಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ, అది ఎవరు ಯಾರು తీసివేయలేరు, ಅಳಿಸಿ ಬಿಡಲಿಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ. ఎవరు దానిని తుడిచివేయలేరు. God who gives the blessing for the righteous person, nobody can vanish that. అయితే నీతిమంతునికి దేవుడిచ్చే ఆశీర్వాదములు ఎవరు తుడిచివేయలేరు. ಆ ನೀತಿವಂತರ ಆಶೀರ್ವಾದ ನಮಗೆ ಯಾವಾಗಲೂ ಇರಬೇಕು. ఆ నీతివంతుని ఆశీర్వాదములు ఎల్లప్పుడూ మనకు ఉండాలి. Let the righteous person blessing always should be there, my dear sister and brother. నీతివంతునికి ఆశీర్వాదములు ఎల్లప్పుడూ అలాగే ఉండును నా సహోదరి సహోదరులారా. ಅದಕ್ಕೆ 21ನೇ ವಚನ ಓದ್ರಿ, 21ನೇ ವಚನ, అదే అధ్యాయంలో 21వ వచనము. ಹೀಗೆ ಪಾಪವು ಮರಣವನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತಾ, ಪಾಪವು ಮರಣವನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತಾ, ಅಧಿಕಾರವನ್ನು ನಡೆಸದ ಹಾಗೆ ದೇವರ ಕೃಪೆಯು ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ನೀತಿಯನ್ನು ಕೊಟ್ಟು ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತಾ ಅಧಿಕಾರವನ್ನು ನಡೆಸುವುದು. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. Hallelujah. So there's a connection for righteous people through Jesus Christ. అయితే నీతివంతునికి ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఒక సంబంధం, కనెక్షన్ అనేది ఉన్నది. ಅದರಿಂದ ನೀತಿವಂತರಿಗೆ ನಮಗೆ ಕನೆಕ್ಷನ್ ಇದೆ. ನೀತಿವಂತರಿಗೆ ಯೇಸು ಮೂಲಕವಾಗಿ ನಾವು ನೀತಿವಂತರಾಗ್ಬಿಡ್ತೇವೆ. యేసు మూలకముగా మనము నీతివంతులం అవుతాము. ಸೊ ಈಗ ನಾನು ಸ್ವಲ್ಪ ವಾಕ್ಯನ ಬೇಗನೆ ಹೇಳ್ತೀನಿ, ಆಶೀರ್ವಾದದ್ದು. ఇక ఆశీర్వాదం గురించి కొన్ని మాటలు త్వరగా మీకు పంచుకుంటాను మీతో. ಸೊ ಜ್ಞಾನೋಕ್ತಿ సామెతల గ్రంథం 11ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ, ಲಘು ಓದ್ಬೇಕು. 11వ అధ్యాయము 8వ వచనము. సామెతలు Proverbs chapter 11 verse 8 ಓದ್ರಿ. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము. ಓದ್ರಿ. ನೀತಿವಂತನು ಇಕ್ಕಟ್ಟಿನಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ, ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ, ಅವನ ಸ್ಥಳದಲ್ಲಿ ದುಷ್ಟನು ಬರ್ತಾನೆ. ಓದ್ರಿ. నీతిమంతుడు బాధల నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధల పాలగును. ಇಲ್ಲಿ ಏನು ತಪ್ಪಿಸ್ಕೊಳ್ತಾನೆ? ನೀತಿವಂತರು ಕಷ್ಟದಿಂದ ತಪ್ಪಿಸ್ಕೊಳ್ತಾನಂತ. నీతివంతుడు బాధ లేక కష్టం నుండి తప్పించబడు. ಲಘು நீதிமான் இக்கட்டினின்று விடுவிக்கப்படுவான், அவன் இருந்த இடத்திலே துன்மார்க்கன் வருவான். So deliverance, always the righteous will get deliverance. నీతిమంతుడు ఎప్పుడు విడుదల నందును. ನಿನಗೆ ಒಂದು ದಿವಸ ಡೆಲಿವರೆನ್ಸ್ ಐತಿ ಸಹೋದರಿ ಸಹೋದರನೇ. ఒక దినము విడుదల అనేది ఉన్నది నా సహోదరి సహోదరుడు. ಗ್ಯಾರಂಟಿ. ನೀತಿವಂತರಾಗಿ ನಾವು ಜೀವಿಸುವಾಗ ಎಲ್ಲ ನಮಗೆ ಬಿಡುಗಡೆ ಐತಿ. నీతివంతులుగా మనము జీవించినప్పుడు పలు విధాల మనకు విడుదల అనేది ఉన్నది. ಜ್ಞಾನೋಕ್ತಿ 12ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನ ಓದ್ರಿ. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. ಓದ್ರಿ. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనము. ದುಷ್ಟರು ಕೆಡವಲ್ಪಟ್ಟು ಇಲ್ಲದೆ ಹೋಗುವರು, ಆದರೆ ನೀತಿವಂತರ ಮನೆಯು ನಿಲ್ಲುವುದು. ಆಮೆನ್. ನೋಡ್ರಿ ಜೋರಾಗಿ, ನಿಲ್ತಾವಂತ. నీతిమంతుని ఇల్లు నిలుచునని. ಯಾರು ನೀತಿವಂತನ ಕುಟುಂಬ ನಿಂದಿರ್ತಾವ. ಈ ನೀತಿವಂತನ యొక్క కుటుంబము నిలుచు. ದುಷ್ಟನ್ನು ಬಾಳು ಹೊತ್ತು ಇರಂಗಿಲ್ಲ, ಹಾಳಾಗಿ ಬಿಡ್ತಾವ. దుష్టుడు చాలా దినం నుండి పాడైపోతాడు. ಸೊ ನಾವು ಅದೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 12ನೇ ವಚನ ಓದ್ರಿ. ಇದೆ తెలుగు ఓద్రి. తెలుగు తమిళ లఘు ఓద్రి. భక్తిహీనుడు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. ఆమేన్. ఓద్రి. துன்மார்க்கர் கவிழ்க்கப்பட்டு ஒளிந்து போவார்கள், நீதிமான்களுடைய வீடோ நிலை நிற்கும். ಹಲ್ಲೆಲೂಯಾ. ಇಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತೀವಿ? ఇక్కడ ఏం చూస్తున్నాము? ಕೆಟ್ಟದ್ದು ಮಾಡಕ್ ಹೋಗ್ಬೇಡ್ರಿ, చెడ్డది చేసేదానికి వెళ్ళగాకండి, ಒಳ್ಳೇದೇ ಮಾಡ್ರಿ, మంచిది మేలు చేయండి. ನಾವು ನೀತಿವಂತರಾಗಿದ್ದೀವಿ ಅಂತ ನೆನಪು ಇಡ್ಲಿ ನಮಗೆ. ಈಗ ನೀತಿವಂతులమని మనము ಜ್ಞಾಪಕం పెట్టుకుందాం. ನಮ್ಮ ಅನೀತಿವಂತ ಗುಂಪದಲ್ಲಿ ನಾವು ಸೇರಕ್ ಹೋಗಬಾರ್ದು. ಅನೀತಿವಂತನ ಗುಂಪುలో మనము చేరేదానికి వెళ్ళకూడదు. ನಾವು ಕಲ್ಕೊಂಡು ದೇವರ ಆಶೀರ್ವಾದ, ನೀತಿವಂತರಿಗೆ ಬರುವಂತ ಆಶೀರ್ವಾದ ಕಲ್ಕೊಂಡು ಬಿಡ್ತೇವೆ. మరి అవినీతివంతుల గుంపులో ఉంటే దేవుని దగ్గర వచ్చే ఆశీర్వాదం మనం పోగొట్టుకుంటాము. ಮತ್ತು ನಮಗೆ 26ನೇ ವಚನ ಓದ್ರಿ. అదే అధ్యాయం 12ನೇ వచన ఓದ್ರಿ. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనము ఓద్ರಿ. ದುಷ್ಟರು ಕೆಟ್ಟವರ ಬಲಿಯನ್ನು ಅಪೇಕ್ಷಿಸುತ್ತಾರೆ, ದುಷ್ಟರು ಕೆಟ್ಟದು ಬಲಿಯಿಂದ ಅಪೇಕ್ಷಿಸುತ್ತಾರೆ, ಆದರೆ ನೀತಿವಂತರ ಬೇರು
ನೀತಿವಂತರು ಬೇರು 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 ಫಲವನ್ನು ಕೊಡುತ್ತದೆ. ಫಲವನ್ನು ಕೊಡ್ತೈತಿ. ಆಮೇನ್ ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಮೆನ್ ಹಲ್ಲೆಲೂಯಾ. ನೋಡ್ರಿ, ನೀತಿವಂತರಿಗೆ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಬಹಳ ಐತಿ. ನನಗೆ ನಾ ಸ್ವಲ್ಪ ಮಾತ್ರ నిಮಗೆ ಹೇಳ್ತೇನೆ. నీతివంతునికి పలువేలాది ఆశీర్వాదాలు ఉన్నా గానీ కొద్దిగా మాత్రం మీకు చెప్తున్నా. ಹೋದ್ರಿ లఘు లఘు ಹೋದ್ರಿ. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించదురు, నీతిమంతుల వేరు చిగురించును. ఆమేన్. துன்மார்க்கன் துஷ்டருடைய வலையை விரும்புகிறான், நீதிமானுடைய வேர் ಕನಿ ಕೊಡುಕುಂ. ಆಮೇನ್. ಅಲ್ಲಿ ಒಳ್ಳೆ ಫಲ. ನೀತಿವಂತರು ಯಾವಾಗ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಆಗಿರ್ತಾರೆ ಅಂತ ಅರ್ಥ. ಅದಕ್ಕೆ నీతివంతుడు ఎప్పుడు ఆశీర్వాదకరముగా ఉండునని దాని అర్థము. 26ನೇ ವಚನ అదే అధ్యాయంలో 26వ అధ్యాయದಲ್ಲಿ 26ನೇ, జ్ఞానోక్ತಿಯ 12ನೇ ಅಧ್ಯಾಯ 26ನೇ ವಚನ. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 26వ వచనము. ಹೋದ್ರಿ. ನೀತಿವಂತನು ತನ್ನ ನೆರೆಯವನಿಗಿಂತ ಶ್ರೇಷ್ಠನಾಗಿದ್ದಾನೆ, ನೆರೆಯವರಿಗಿಂತ ಶ್ರೇಷ್ಠನಾಗಿದ್ದಾನೆ. ಆದರೆ ದುಷ್ಟರ ಮಾರ್ಗವು ಅವರನ್ನು ತಪ್ಪು ದಾರಿಗೆ ಎಳೆಯುತ್ತದೆ. ದುಷ್ಟ ಮಾರ್ಗ ತಪ್ಪು ದಾರಿದಲ್ಲಿ ಇಳಿಯುತ್ತದೆ. ಹೋದ್ರೆ నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. ಆಮೆನ್. ಹೋದ್ರೆ நீதிமான் தன் அயலானை பார்க்கிலும் மேன்மையுள்ளவன், துன்மார்க்கருடைய வலியோ அவர்களை மோசப்படுத்தும். ಇಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತೀವಿ? ఇక్కడ ఏమి ನೋಡ್ರಿ, ನಾವು ರೈಚಸ್ ಪರ್ಸನ್ ವಿ ಮಸ್ಟ್ ಬಿ ವೆರಿ ವೆರಿ ಕೇರ್ಫುಲ್. అయితే నీతివంతులమైన మనము బహు జాగ్రత్తగా ఉండాలి. ನಾವು ಬಹಳ ಕೇರ್ಫುಲ್ ಆಗಿರ್ಬೇಕು. మనము బహు ఎచ్చరిక కలిగి జాగ్రత్తగా ಅನೀತಿ ಜನರ ಕಡೆ ಸೇರಿ ನಾವು ಮಿಕ್ಸ್ ಆಗಬಾರದು. అనీతివంతుల జనులతో కలిసి పోకూడదు. మనము ಬಹಳ ಕೇರ್ಫುಲ್ ಆಗಿರ್ಬೇಕು. మనము ಕೇರ್ಫುಲ್. ಈ ಮದುವೆ ಟೈಮ್ದಲ್ಲಿ, ఈ యొక్క పెళ్లి సమయములో, ಏನಾದ್ರೆ ಸತ್ತು ಹೋದ್ರೆ ಟೈಮ್ದಲ್ಲಿ, ఏదైనా చనిపోయిన సమయములో ಸ್ವಲ್ಪ ಮಿಕ್ಸ್ ಆಗಿಬಿಡ್ತಾರೆ. ಈ ನೀತಿವಂತರು ಅವ್ರ ಹಂಗೆ ಆಚಾರದಲ್ಲಿ ಮಿಕ್ಸ್ ಆಗಿಬಿಡ್ತಾರೆ. ఈ నీతివంతులు వారిలో కలిసి ఆచారముగా కలిసిపోతారు. So we must be very careful. మనము జాగ్రత్త కలిగి ఉండాలి. Who are we? మనము ఎవరిమి? We are righteous person. మనము నీతివంతులు. God is watching. దేవుడు చూస్తున్నాడు. దేవుడు ನಮ್ಮ ನೋಡಿಕೊಂಡು దేవుడు చూస్తూ ఉంటాడు. ಏನು ಮಾಡಬೇಕು ಏನು ಮಾಡಬೇಡ ಅಂತ ಬೈಬಲ್ ಹೇಳ್ತದೆ. ఏది చేయకూడదు ఏది చేయాలని బైబిల్ చెప్తుంది. ನೀತಿವಂತರಿಗೆ ಏನ್ ಮಾಡಬೇಕು, ಅನೀತಿ ಮಂದಿ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಅದರಲ್ಲಿ ನಾವು ಸೇರಕ್ಕೆ ಹೋಗಬಾರದು. నీతివంతులు ఏమి చేస్తారో అనీతివంతులు ఏం చేస్తారో దాంట్లో మనసు కలిసేదానికి వెళ్ళకూడదు. ಅನೀತಿ ಮಂದಿ ಕಡೆ ನಾವು ಸೇರಕ್ಕೆ ಹೋಗಬಾರದು. అనీతివంతులతో మనసు కలిసి ఉండేదానికి వెళ్ళకూడదు. not become a mingle with the unrighteous person. అనీతివంతులతో కలిసి మనం ఉండకూడదు. We must be very very careful with the righteous person. అయితే నీతివంతులని పిలవబడతారు, మనం బహు హెచ్చరిక కలిగి ఉండాలి. verse 28 28వ వచనం. ಅದೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 28ನೇ ವಚನ. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం. ಹೋದ್ರಿ. ತಮಿಳು ಓದಿದ್ರಾ? ತಮಿಳು ಓದ್ರಿ. ತಮಿಳ ಪಡಿಂಗ್ ಬ್ರದರ್. ಓದಿದ್ರಾ? ರೈಟ್. ಹೋದ್ರಿ. 28ನೇ ವಚನ ಹೋದ್ರಿ. ನೀತಿ ಮಾರ್ಗದಲ್ಲಿ ಜೀವವಿದೆ, ಜೀವ ಇದೆ, ಅದರ ದಾರಿಯಲ್ಲಿ ಕ್ಷಮಿಸಿರಿ. 26ನೇ ವಚನ ಹೋದ್ರಿ. 26. ಕ್ಷಮಿಸಂడి. 26వ వచనం ಓದಿದ್ರಾ? 28ನೇ ವಚನ ಹೋದ್ರಿ. 28వ వచనం దయచేసి చదవండి. ಹೋದ್ರಿ. ನೀತಿ ಮಾರ್ಗದಲ್ಲಿ ಜೀವ ಇದೆ, ಅದರ ದಾರಿಯಲ್ಲಿ ಅದು ದಾರಿಯಲ್ಲಿ ಮರಣವೇ ಇಲ್ಲ. ಹೊಡ್ರಿ, ಜೋರಾಗಿ ಹೊಡ್ರಿ. కొట్టండి గట్టిగా. ಮರಣ ಇಲ್ಲ, దానిలో మరణము లేదు. ನೀತಿವಂತರು ಮರಣ ಬಹಳ ಶ್ರೇಷ್ಠವಾದ ಮರಣ ಬೈಬಲ್ನಾಗ ಐತೆ, ಅದೆಲ್ಲ ಹೇಳಲಿಕ್ಕೆ ಟೈಮ್ ಇಲ್ಲ. నీతివంతుల యొక్క మరణం బహు శ్రేష్టమైనదని బైబిల్ చెప్తున్నది, చెప్పేదానికి సమయం లేదు నా దగ్గర. ನೀತಿವಂತರು ದೇವರ ಕಡೆ ಹೋಗ್ತಾನೆ. నీతివంతులు దేవుని దగ్గరికి వెళ్తారు. ದೇವರ ಕಡೆ ಸಂತೋಷವಾಗಿ ಬದುಕುವಂತ ಒಂದು ಮಾರ್ಗ ಮರಣ ಇಲ್ಲ. అయితే నీతివంతులు సంతోషముగా దేవుని సన్నిధిలో బ్రతికే యొక్క మార్గం అనేది మరణమే లేదు. ನೀತಿವಂತರಿಗೆ ಬಹಳ ಒಂದು ನಿತ್ಯ ಜೀವ ಇದೆ. నీతివంతునికి నిత్య జీవం అనేది ఉన్నది. దట్ ఇస్ వాట్ ద బైబిల్ సేస్. అది బైబిల్ చెప్తున్నది. ಹೌದ್ರಿ. ಕೀರ್ತನೆ 15ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ ಹೋದ್ರಿ. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనము. ಕೀರ್ತನೆ 15ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము. ಕೀರ್ತನೆ ಅಲ್ಲ, ಕ್ಷಮಿಸಿರಿ. ಅದೇ ಪುಸ್ತಕ. క్షమించండి. 415ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనము. Proverbs chapter 15 verse 6 ಹೋದ್ರಿ. ಜ್ಞಾನೋಕ್ತಿ ಪುಸ್ತಕ 15ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ. ಹೋದ್ರಿ. ನೀತಿವಂತ ಮನೆಯಲ್ಲಿ ಬಹಳ ಆಸ್ತಿ ಇದೆ. ಒಬ್ಬರು ಕೈ ತಟ್ಟಿಲ್ಲ, ఏ ఒక్కరు చప్పట్లు కొట్టలేదు. వద్దా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీతివంతుని ఇల్లు గొప్ప ధననిధి. What Bible says?
బైబిల్ ఏం చెప్తున్నది? ನೀತಿವಂತರ ಮನೆಯಲ್ಲಿ ಬಹಳ ಟ್ರೆಷರ್ ಇದ್ದಾರೆ. ಇಂಗ್ಲಿಷ್ದಲ್ಲಿ ಟ್ರೆಷರ್, ఇంగ్లీష్ లో English ట్రెజర్ treasure అని, తెలుగులో గొప్ప ధన నిధి అని. ತೆಲುಗು ಹೆಂಗೈತ್ರಿ? గొప్ప ధన నిధి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధన నిధి. ఫుల్ డబ్బులు చాలా ఉంటాయి. జనం అక్కడ బాగా ఉంది, అడగొద్దండి. బైబిల్ సేస్, ఐఎమ్ నాట్ టెల్లింగ్, బైబిల్ సేస్. ఈ మాట నేను చెప్పడం లేదు కానీ బైబిలే ఈ మాట చెప్తున్నది. నీతివంతుని బ్లెస్సింగ్ ಹೆಂಗೈತೆ ನೋಡ್ರಿ. నీతివంతుని యొక్క దీవెనలు లేక ఆశీర్వాదములు ఎలాగున్నాయి చూడండి. righteous person house full of richness is there. అయితే నీతివంతుని యొక్క ఇల్లు గొప్ప ఐశ్వర్యముతో లేక ధనముతో నిండి ఉంటుంది. நீதிமானுடைய வீட்டில் அதிக பொக்கிஷம் உண்டு. ದುರ್ಮಾರ್ಗನುடைய வருமானத்திலோ துன்பம் உண்டு. ದುರ್ಮಾರ್ಗ ಏನೈತ್ರಿ ಕನ್ನಡ? ಭಕ್ತಿಹೀನನು. ದುಷ್ಟನ ಆದಾಯಗಳಲ್ಲಿ, ದುಷ್ಟನ ಆದಾಯ ಬೇಡ ನಮಗೆ. ದುಷ್ಟನ ಆದಾಯದಲ್ಲಿ ತೊಂದರೆ ಇರುವುದು. ತೊಂದರೆ ಇದು. తెలుగు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధన నిధి, భక్తిహీనునికి కలుగు వచ్చబడి శ్రమకు కారణము. ಶ್ರಮ ಅದು ನಿಂದ್ರಂಗಿಲ್ಲ. ಆಶೀರ್ವಾದ ರೊಕ್ಕ ನಮ್ಗೆ ಸ್ವಲ್ಪ ಇದ್ರೆ ಸಾಕ್ರಿ. ఆశీర్వదించబడిన డబ్బు కొంత ఉన్న మనకు చాలండి. ಬೆಳೀತಾ ಇರ್ತಾವ, అది వృద్ధి అవుతుంది. 5 ರೊಟ್ಟಿ 2 ಮೀನು ಏಸು ಕೈಯಾಗ ಕೊಟ್ಟು ಬಿಟ್ರೆ ಬೆಳೀತಾನೆ ಇರ್ತಾವೋ. 5 రొట్టెలు 2 చేపలు యేసు చేతిలో పెట్టినప్పుడు అవి అభివృద్ధి అవుతూనే ఉన్నవి. ನೀತಿವಂತರು ವಿಧವೆ ಮನೆಯಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆ ಸ್ವಲ್ಪ ಹಿಟ್ಟು ಇತ್ತು. నీతివంతురాలైన విధవరాల ఇంట్లో కొంచెము పిండి కొంచెం నూనె ఉన్నది. ಬೆಳೀತಾ ಬಂತು. ದಟ್ ಇಸ್ ನೀತಿವಂತರು. ಹಲ್ಲೆಲೂಯಾ. అది అభివృద్ధి అయితే వచ్చినది, అదే నీతివంతం. హల్లెలూయా. 3.5 ವರ್ಷ ಬೆಳೀತಾ ಬಂತು. 3.5 సంవత్సరంలో అలాగే అభివృద్ధి అవుతూ వచ్చినది. ಸ್ವಲ್ಪ ಇದ್ರೆ ಪಾಕ ಅದು ಬೆಳೀತಾವು. కొంచెం ఉన్నప్పుడు కూడా అది వృద్ధి అవుతుంది. ನಿಮಗೆ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಬರ್ತಾನೆ ಇರ್ತಾವ. మీకు ఆశ్రమం అలాగే తిరిగి వస్తున్నది. ಚಿಂತೆ ಮಾಡಬೇಡ್ರಿ, చింతించగాకండి. ಎಲ್ಲ ಟೆನ್ಷನ್ ಮಾಡ್ಕೊಂಡು ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಹೋಗಿ ಎಲ್ಲ ರೊಕ್ಕ ಕೊಟ್ಕೊಂಡು ಬರ್ಬೇಡ್ರಿ. ಈಗ టెన్షన్ పడుతూ చింత చేస్తూ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు చేయగాకండి. మై డియర్ సిస్టర్ అండ్ బ్రదర్, ఓ నా ప్రియ సహోదరి సహోదరుడు, the joy of the Lord is sorrow. ಒಬ್ರು ಸೌಂಡ್ ಇಲ್ಲ. దేవునింట్లో దుఃఖం ఉంటుందని ఒక్కరు సప్పట్లుగా ఏం కొట్టలేదు. దేవుడు ఆనంద దుఃఖ తోన్ బర్తితి. దేవుని ఆనందము దుఃఖం తీసుకొని వస్తున్నది అలాగున్నదా? దేవుడు ఆనంద బలహీన ಆಗ್ತೀರಿ. దేవుని ఆనందం ద్వారా బలహీనులం అవుతాము. ಹೌದಾ? అవునా? ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ರಿ. ಮತ್ತ లేదని చెప్పండి అలాగే మీరు. ಹೌದಾ? ಹೇಳ್ರಿ ಎಲ್ಲರೂ చెప్పండి. ದ ಜಾಯ್ ಆಫ್ ದ ಲಾರ್ಡ್. ಆಡು. ಜಾಯ್ ಆಫ್ ದ ಲಾರ್ಡ್. ప్రభునందు ఆనందము ಏನೈತೆ? ಸ್ಟ್ರೆಂತ್, బలము. ಬಲము. ನೀತಿವಂತರು ಆನಂದ, ಕರ್ತನ ಆನಂದ ಬಲ ಕೊಡ್ತಿತ್ತು ಅಂತ. ಬಲ, ప్రభు యొక్క ఆనందము నీతివంతునికి బలం ఇచ్చునంట. ಹೇಳ್ರಿ. ಯಾರ್ಯಾರು ಆತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿದಾರೋ, ಆತನ ಹೆಸರಿನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಟ್ಟಾರೋ, ಅವರಿಗೆ ಸಿಕ್ಕುವುದು ನಿಜವಾದ ಸಂತೋಷವು. ಅವರಿಗೆ ಸಿಕ್ಕುವುದು ನಿಜವಾದ ಸಂತೋಷವು. ಯಾವಾಗಲೂ ಕರ್ತನಲ್ಲಿ ಸಂತೋಷಿಸಿರಿ, ಸಂತೋಷ ಪಡಿರಿ ಎಂದು ತಿರುಗಿ ಹೇಳುತ್ತೇನೆ, ಎಂದು ತಿರುಗಿ ಹೇಳುತ್ತೇನೆ. ಯಾವಾಗಲೂ ಕರ್ತನಲ್ಲಿ ಸಂತೋಷಿಸಿರಿ, ಸಂತೋಷ ಪಡಿರಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೀತಿವಂತರಿಗೆ ಬಾಲ. The joy of the Lord is my strength ಅಂತ ಒಂದು ಇಂಗ್ಲಿಷ್ నందు ఆనందము మనకు బలమని ఇంగ్లీష్ లో ఉందా? The joy of the Lord is my strength. The joy of the Lord is my strength.
The joy of the Lord is my strength. The joy of the Lord is my strength. The joy of the Lord is my strength. The joy of the Lord is my strength. The joy of the Lord is my strength. The joy of the Lord is my strength. Hallelujah. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. Amen. Hallelujah. 28 ಅದೇ ಜ್ಞಾನೋಕ್ತಿಯಲ್ಲಿ 28 ಒಂದು ಓದ್ರಿ. జ్ఞానోక్తి 28ನೇ అధ్యాయ ಮೊದಲನೇ ವಚನ. సామెతల గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనము. ఓద్రి, అది లాస్ట్ ఓద్రి. సామెతల గ్రంథం 28వ మొదటి వచనం చదవండి. ஒருவனும் தொடராதிருந்தும் துன்மார்க்கர் ஓடி போகிறார்கள், நீதிமான்களோ சிங்கத்தை போல தைரியமாயிருப்பார்கள். ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಿಂದಟ್ಟುವವನು ಇಲ್ಲದಿದ್ದರೂ ಇಲ್ಲದಿದ್ದರೂ ದುಷ್ಟರು ಓಡಿ ಹೋಗುತ್ತಾರೆ. ದುಷ್ಟರು ಓಡಿ ಹೋಗ್ತಾರೆ. ಆದರೆ ಸಿಂಹದ ಹಾಗೆ ನೀತಿವಂತನು ಧೈರ್ಯದಿಂದ ಇರುತ್ತಾರೆ. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడను తరుముకుండానే దుష్టుడు పారిపోవును. దుష్టుడు పారిపోతాడు, వాడుకో చేత కాదు. ನೀತಿವಂತಲು ಸಿಂಹಮ ವಲೆ. సింహ ಹಿಂಗೆಲ್ಲ ಮಾಡಬೇಡ್ರಿ, అలా చెయ్యగాకండి మీరు. సింహದ ಹಂಗೆ ರೀ ನಮ್ಮನ್ನು ದೇವರು ಇಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు నీతిమంతులను సింహములు పెట్టాడండి. ಏನು ಎದುರಕ್ಕೆ ಹೋಗ್ಬಾರ್ದು, ఏమి భయపడగాకండి. ಯಾರ ಬಾಯಾಗಿ ನಾ ಪರದೇಶ ಅಂತ ಬರಬಾರ್ದು. ఎవరి నోట కూడా మనం ಪರದೇಶ ರೀ, మనం పరదేశులమండి. ನಿನ್ಗೆ ಯಾರು ಇಲ್ಲ, నీకెవరు లేరా? ಅದರೇನಿಲ್ಲ. ఉన్నారా లేదా? ఉన్నాರಾ లేరా? ఇద్దరా ಇಲ್ಲ? ನಾವು ಸಿಂಹದಂಗೆ ನಮಗೆ ಇಂದು ಒಂದು ಪವರ್ ಐತೆ. సింహం వలె మనకు ఈ వెనక పవర్ ఉన్నది. సింಹ ಯಾವಾಗಲೂ ಹೀಗೆ ಹೋಗುದಿಲ್ಲ, ಅದು సింహం ఎలా ఇలా వంగి నడవదు. ಅದು ಹಂಗೆ, ಅದಕ್ಕೆ ಅದು ಕಿಂಗ್ ಇದ್ದಂಗೆ, ಅದರ ಅಡವಿ ರಾಜ ಅದು. అందుకనే సింహము అడవికి రాజు అంటారు. ಏನಾದ್ರೆ ಯಾರನ್ನ ಹೇಳಿಬಿಟ್ರೆ ಡಲ್ ಆಗ್ಬಿಡುದು. ఎవరైనా ఏమనిటే డల్ అయిపోవడం. ఏం చేయాల, నా అత్తే అట్ట తిట్టింది చూడు. ఏం చెయ్యాలా, నా అత్త అట్ట తిట్టింది చూడు. కోడలికి ఫుల్ పవర్ పోతుంది. కోడలకు ఫుల్ పవర్ పోతుంది. కోడలి నన్ను తిట్టింది అన్న, నేను ఏం బతుకను. కోడలు నన్ను తిట్టిందన్నా నేను బతకను. అత్తకు చెప్తాను, కోడలికి చెప్తాను, అత్తెగను నేను ಹೇಳ್ತೀನಿ, భర్తకు చెప్తాను. మళ్ళీ ఏంటి హస్బెండ్కి ఏమంటారు? భర్తకు చెప్తాను, భార్యకు చెప్తాను. ಗಂಡನಿಗೂ ಹೇಳ್ತೀನಿ, ಹೆಂಡತಿಗೂ ಕೂಡ ಹೇಳ್ತೀನಿ. ನಾವು ಬಗ್ಗವರಲ್ಲ, మనం వంగేవారిమి కాదు. ನಾವು ಮುದುಕಿ ಹಿಂಗೆ ನಡೆಯವರಲ್ಲ. మనము ముసలి వాళ్ళ వలె వంగి నడిచే ನೀತಿವಂತುಡು ಸಿಂಹದಂಗೆ. సింహము వలె. ಯಾರ್ಯಾರು ಸಿಂಹದಾಗ ಹಾಕ್ಬೇಕು ಇವತ್ತು? ఎవరెవరు సింహం వలె పాడాలనుకుంటున్నారు? ಬೋಲ್ಡ್ನೆಸ್, ಧೈರ್ಯము. ಇನ್ನು ಮೇಲೆ ನಾನು ಎದುರಂಗಿಲ್ಲ. ಏಕ ಮುಂದೆ ಭಯಪಡನು. ಯಾರೇ ಏನೇ ಆಗಲಿ ರೀ, ఎవరు ಲೋಕ ಏನ್ ಬೇಕಾದ್ರೆ ಆಗಲಿ, ನಾನು ಮಾತ್ರ ಸಿಂಹ ಹಂಗೆ ಇರ್ತೀನಿ, ನೀತಿವಂತನು ನಾನು. లోకం వలె ఏమి జరిగినను సింహం వలె నీతివంతునిగా నేను ఉంటాను. బైబిల్ చెప్తున్నది. యాకోబు పత్రిಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನದಲ್ಲಿ ಯಾಕೋಬ ವಾಕ್ಯ ಪತ್ರದಲ್ಲಿ ಹಿಂಗೈತಿ. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో వాక్యం ఇలా. నీతిವಂತರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ, నీతివంతుడు ప్రార్థించగా ఏనైತ್ರಿ? ఏమవుతుందండి? నీతివంతరు ప్రార్థన ಮಾಡಿದ್ರೆ ಏನೈತಿ? నీతివంతులు ప్రార్థన చేస్తే ఏమవుతావు? ಅದು మరి ఎలా అంటారు? నీతివంతరు ప్రార్థನೆ ಹೆಂಗಿರ್ತಾವು? నీతివంతుల ప్రార్థన ఎలాగుంటది? ಹೆಂಗೈತ್ರಿ? ನೀತಿವಂತನ ಅತ್ಯಾಸಕ್ತಿ ಪ್ರಾರ್ಥನೆಯು ಬಹುಬಲವಾಗಿದೆ. చప్పట్లు కొట్టండి. ನೋಡ್ರಿ, ಎಲ್ಲ ನೀತಿವಂತರು ನಿಂದ್ರಿ. నీతివంతులు ఎవరెవరున్నారో లేచి నిలబడండి. ಬಹುಬಲ ಐತಂತ, ಬಹುబలం అంట. ನೀವು ಮಾಡೋದು ನೋಡ್ಬೇಕು, మీరు చేసేది చూడాలి. ಈ ವಾಕ್ಯ ನಿಮ್ಮ ಹೊಲಕ್ಕೆ ಕೆಲಸ ಮಾಡಂಗಿಲ್ರಿ, ಅದಕ್ಕೆ ನೀವು ಡಲ್ ಆಗ್ತೀರಿ. వాక్యము మీలో పని చేయదండి, అందుకే మీరు డల్ అవుతారు. ಡುಸ್ಸು ಬುಸ್ಸು ನೀತಿವಂತರೇ ನೀವು? డుస్సు బుస్సు మీరు ಬುಸ್ಸೇ ಇರ್ಬೇಕು, ಡುಸ್ಸು ಆಗಬಾರದು. బుస్సే ఉండాలి కానీ డుస్సు కాకూడదు. ಯಾರೇ ಇರಲಿ, ఎవరైనా
ವಿಧವಿಗೆ ಎಲ್ಲ ಹೇಳ್ತೀನಿ. విధవరాళ్ళందరికీ చెప్తున్నాను, ನಿನಗೆ ಯಾರು ಕೈ ಬಿಟ್ಟರೆ ದೇವರು ಕೈ ಬಿಡಂಗಿಲ್ಲ. ನಿಮಗೆ విధవరాళ్ళను ఎవరు చేయి విడిచినప్పుడు God will కూడా not leave you. దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. ಯಾರು ನಿಮಗೆ ಕೈ ಬಿಟ್ರೆ ನಿಮಗೆ ದೇವರು ಕೈ ಬಿಡಂಗಿಲ್ಲ. ఎవరు నిన్ను చేయి విడిచినప్పటికీ కూడా దేవుడు నిన్ను చేయి ವಯಸ್ಸಾದವರ విడవడు. ಅಂಕಲ್ ಆಂಟಿಗೆ ಹೇಳ್ತೀನಿ, ವಯಸ್ಸಾದವರ ಅಂಕಲ್ ಆಂಟಿಗೆ వయసైన వృద్ధులైన అంకుల్ ఆంటీ గారికి కూడా ಬೈಬಲ್ ಹೇಳ್ತೈತಿ. ನಾ ಅದೆಲ್ಲ ಹೇಳಲಿಕ್ಕೆ ಟೈಮ್ ಇಲ್ಲ. ಬೈಬಲ್ ಹೇಳ್ತೈತಿ, బైబిల్ చెప్తున్నది, ఇవన్నీ చెప్పేదానికి నా దగ్గర ಬೆಲೆ ಕೂದಲ ಬಂದವರಿಗೆ ఓ తెల్లగా తల ఇంటికలు నరిసిన వారు ದೇವರು ಅವರಿಗೆ ಜೊತೆಗೆ ದೇವರು ಇದ್ದಾನೆ. వారి జతలో దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు పెన్షన్ లేకుండా ನನ್ನ గతి ఏమైతే ಅಂತ తెలుసా? పెన్షన్ లేకుంటే నా గతి ఏమయ్యేదో తెలుసా? ನನ್ನ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರನೇ, నా సహోదరి సహోదరుడా, ನಮಗೆ ಪೆನ್ಷನ್ ಯಾರು ಕೊಡ್ತಾರ್ರಿ? మనకు పెన్షన్ ನಿನಗೈತ ಪೆನ್ಷನ್? ನನ್ಗೆ ಪೆನ್ಷನ್ ಐತಿ. నాకు పెన్షన్ ఉన్నది. ಒಬ್ಬ ಲೆಟರ್ ಬರ್ತಾನೆ, ఒక లెటర్ ನಾ ರಾಜಸ್ಥಾನ್ ಆಗಿದ್ದೆ. నేను రాజస్థాన్ లో ఉన్నాను. ఏ మైಕಲ್, ఏ మైకల్, ನೀನ್ ಏನ್ಪಾ ಎಂತ ಕೆಲಸ ಮಾಡಿ ನೀನು నువ్వు ఎంత పని చేశావయ్యా? ನೀನ್ ಕೆಲಸ ಬಿಟ್ಟು ರೈಲ್ವೇದಲ್ಲಿ నువ్వు రైల్వే పని వదిలిపెట్టావు. ನಿನಗೆ ಪಾಸ್ ಹೋತು, నీకు పాస్ పోయింది. ನಿನಗೆ ಬರುವುದೆಲ್ಲ ಪಾಸ್ ಎಲ್ಲ ಸಿಕ್ತಿತ್ತು, ಅದು ಹೋತು. నీకు పాసులు చిక్కేవి అన్ని పోయినవి. ನಾಳೆಗೆ ನಿನಗೆ ರಿಟೈರ್ಮೆಂಟ್ ಆದ್ರೆ ರೊಕ್ಕ ಬರೋದು ಹೋತು. నువ్వు రిటైర్మెంట్ అయితే వచ్చే డబ్బులు పోయినవి. ನಿನಗೆ ಪೆನ್ಷನ್ ಹೋತು, నీకు వచ్చే పెన్షన్ పోయినది. ನಿನಗೆಲ್ಲ ಹೋಗೈತು. ಹೋಗು. నీకు అన్ని పోయినాయి. ಒಂದು ರೂಲ್ ಬಂದೈತಂತ, ఇంకొక రూల్ వచ్చింది, ತಿರುಗಿ ತಗೊಂತಾರಂತ. మరీ పనికి తీసుకు ಲಘು ಬಾ త్వరగా రా ಅಂತ ಕರೆದರು. అని నన్ను పిలిచారు. ಸಹೋದರಿ ಸಹೋದರನೇ, నా సహోదరి సహోదరుడా, ನನಗೆ నాకు ದೇವರು ಪಾಸ್ ಕೊಟ್ಟಾನೆ. దేవుడు పాస్ ఇచ్చాడు. ಇಡೀ ಇಂಡಿಯಾ ತಿರುಗಿ ಬಂದೇನೆ, ಇಂಡಿಯಾ ದೇವರು ಪಾಸ್ ಕೊಟ್ಟಾನೆ ನನಗೆ. దేవుడు పాస్ ఇచ్చాడు. ఇండియా లేక భారతదేశం అంతా ಇಡೀ తిరిగి వచ్చాను. ಇಂಡಿಯಾ ತಿರುಗಿ ಬಂದೇನೆ. ఓ భారతదేశం అంతా తిరిగి వచ్చాను. ನನಗೆ ದೇವರು ಎಲ್ಲ ನನಗೆ ಏನ್ ಬೇಕೋ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు నాకు ఏమి కావాలనో అన్ని ఇచ్చాడు. ಓ, ನನಗೆ ಯಾವ ಕೊರತೆ ಇಲ್ಲದೆ ದೇವರು ನನ್ನ ನಡೆಸುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఏ కొరత లేకుండా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ಸೊ ಎವ್ರಿಬಡಿ ವಿಲ್ ಗೆಟ್ ಪೆನ್ಷನ್ ಫ್ರಮ್ ಹೋಮ್. అయితే ಯಾರು ಕೊಡ್ತಾರೆ పెన్షన్? ప్రతి ఒక్కరికి పెన్షన్ ఎవరు ಯಾರು ಕೊಡ್ತಾರ್ರಿ? ఎవరిస్తున్నారు? ಈ ಗುಬ್ಬಿ, ಈ ಪ್ರಾಣಿಗಳೆಲ್ಲ ಇಲ್ಲಿ ನೋಡ್ತೈತಿ ಮೇಲೆ. ಈ ಈ ಮನುಷ್ಯರೇ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ఈ పక్షులు ప్రాణులని పైకి చూస్తున్నాయి కానీ మనుషులు ఏం చేస్తారు? అక్క ఏం డేట్ ఈ రోజు ఎందుకు అడుగుతా? పెన్షన్ రాలేదు, ఇదే మాటలు. పెన్షన్ 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 రాలేదమ్మా అనేది ఇదే మాటలు. ಕಣ್ಣೆತ್ತಿ ಪರ್ವತಗಳು ಭೂಮಿ ಗಗನ ಮಾಡಿದವನ ನೋಡುವೆನು, ಕಣ್ಣೆತ್ತಿ ಪರ್ವತವನ್ನೇ ನೋಡುವೆನು. ಭೂಮಿ ಗಗನ ಮಾಡಿದವನ ನೋಡುವೆನು. ಕರ್ತನು ನನ್ನ ಕಾಯುವನು, ನನಗೆ ನೆರಳಾಗಿ ಬರುವನು. ಕರ್ತನು ನನ್ನ ಕಾಯುವನು, ನನಗೆ ನೆರಳಾಗಿ ಬರುವನು. ಹಗಲಿನಲು ಇರುಳಿನಲು ನನ್ನನ್ನು ಕಾಯುವನು. ಹಗಲಿನಲು ಇರುಳಿನಲು ನನ್ನನ್ನು ಕಾಯುವನು. ಏನೈತಿ? ఈ ఏమని ఉన్నది? ಕಣ್ಣೆತ್ತಿ ನೋಡಿದ್ರೆ, కన్నులెత్తి చూసినప్పుడు ನಿನಗೆ ಸಹಾಯ ಎಲ್ಲಿಂದ ಬರ್ತೈತಿ? నీకు సహాయం ఎక్కడి నుంచి ಎಲ್ಲಿಂದ ಬರ್ತೈತೆ? ఈ ఎక్కడి నుండి వస్తుంది? ಎಲ್ಲಿಂದ? ಮೇಲಿಂದ ನಿನಗೆ ಸಹಾಯ ಬರ್ತೈತಿ. పై నుండి నీకు సహాయం. ನೀತಿವಂತರಿಗೆ ಮೇಲಿಂದ ಸಹಾಯ ಬರ್ತೈತಿ. నీతివంతులకు పై నుండి సహాయం వచ్చును. ಅನೀತಿ ನಮ್ಮ ಹೊಲಕ್ಕೆ ಅನೀತಿ ಇರಬಾರದು. మనలో అనీతి అనేది What ఉండదు. Bible says? బైబిల్ ఏం చెప్తున్నది? నీతివంతులు పరలోక రాజ్యం నీతిని ನೀವು ತವಕಪಡ್ರಿ. పరలోక రాజ్యము నీతిని గురించి మీరు ಎಲ್ಲ ಕೊಡಲ್ಪಡಿದೆ ನಮ್ಮ ಯೇಸು ಹೇಳಿದ್ದಾರೆ. మన యేసు అన్నాడు అన్ని మీకు ఇవ్వబడునని. బైబిల్ ಹೇಳ್ತೈತಿ. బైబిల్ ఇలా చెప్తుంది. నీతివంతరా? మీరు నీతివంతులా? నీతివంతరా? నీవు నీతివంతురాలా? నీతివంతరు. నీతివంతులు ఇನ್ನು ఇంకా ఇನ್ನು ఇంకా ఇನ್ನು నీతియాగు. ఇంకా నీతివంతులుగా The ఉండాలి. righteous person, నీతివంతుడు let him become still righteous. ఇంకా నీతివంతునిగా ఉండును గాక. ನಿಮಗೆ ಅಷ್ಟು ಪವರ್, ನಮಗೆ ಅಷ್ಟು ಪವರ್ ಕೊಟ್ಟಾರಿ. మనకు దేవుడంతా పవర్ ఇచ్చారండి. ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಅಷ್ಟು ಪವರ್ ಇದೆ. నీ
ప్రార్థనకంత పవర్. నీతిವಂತರ ಪ್ರಾರ್ಥನೆ ಬಹು ಬಲ ಉಳ್ಳದು. నీతివంతుని యొక్క ప్రార్థన బహు బలము కలిగినది. ನೀನು ನಿಜವಾಗಿ ನೀತಿವಂತರಾಗಬೇಕಾ? మీరు నిజముగా నీతివంతులు కావాలి. ನಿಜವಾಗಿ నిజముగా ಅರ್ಧ ಪರ್ಧ ನೀತಿವಂತರು ಬೇಡ. అర్ధాపర్ధ నీతిమంతులు. ಅನೀತಿ ಜೀವಿತ ಬೇಡ ನಮಗೆ. అనీతి జీవితం వద్దు. ದೇವರು ಈ ವರ್ಷದಲ್ಲಿ దేవుడి సంబంధం. ಇವತ್ತು ದೇವರು ನನಗೆ ಹೇಳುದು ಏನಂತ, ನನ್ನ ಜನರು ಸರಿಯಾಗಿ ವಾಕ್ಯ ಹೇಳಿ ಅವ್ರನ್ನ ಎಬ್ಬಿಸು. దేవుడి దినముతో నాతో మాట్లాడింది ఏమంటే సరిగా వారికము బోధించి వారి పైకి లేవనెత్తమన్నాడు. ಅವ್ರಿಗೆ ಇನ್ನೂ ಸರಿಯಾಗಿ ಅರ್ಥ ಆಗಲಿಲ್ಲ ನನ್ನ ವಾಕ್ಯ. నా వాక్యము వారికి ఇంకా సరిగా అర్థం కాలేదు. ನನ್ನ ವಾಗ್ದಾನ ಇನ್ನೂ ಅರ್ಥವಾಗಲಿಲ್ಲ. నా వాగ్దానం ఇంకా వారికి అర్థం కాలేదు. ಸರಿಯಾಗಿ ಹೇಳು. సరిగా చెప్పు. ದಟ್ ಇಸ್ ವಾಟ್ ಗಾಡ್ ಇಸ್ ಗೋಯಿಂಗ್ ಆನ್ ಪುಷಿಂಗ್ ಮೀ. ಪವಿತ್ರ ಆತ್ಮ ನನ್ನನ್ನು ಒತ್ತಾಯ ಮಾಡಿಕೊಂಡೇ ಇದ್ದಾನೆ. దేవుడు పవిత్రాత్మను ఇలాగ ఒత్తిడి చేస్తున్నది. చెప్పు. ನಾನು ನೀತಿವಂತರಾಗ್ತೀನಿ. నీతి I will become a righteous person. నేను నీతివంతునిగా అవుతాను. ಎದ್ದು ನಿಂದ್ರಿ. అలాగనే వారు లేచి, I want to become a righteous person. మీరు ఎంతమంది నీతివంతులు కావాలని ನಾನು ನೀತಿವಂತನಾಗಬೇಕು, ನೀತಿವಂತನಾಗಬೇಕು. దేవా నేను నీతివంతుని I కావాలి, want to become నీతివంతులను a కావాలని వారు. I want to become a righteous person. నేను నీతివంతుడు వ్యక్తిని కావాలి. ನನ್ನ ನೀತಿವಂತರಿಗೆ ಬಹು ಬಲ ಉಳ್ಳದು. నీతివంతులు బహు బలము కలిగి ఉంటారు. ನೀತಿವಂತರು ಸಿಂಹದಂಗೆ ಧೈರ್ಯವಾಗಿರ್ತಾನೆ. నీతివంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. ನೀತಿವಂತರಿಗೆ ಆ ಮನೆಗಳು ಆಶೀರ್ವಾದ ಹೊಂದುವಂತ ಮನೆ. నీతివంతుని యొక్క ఇల్లు ఆశీర్వాదము పొందే ఇల్లు. ನೀತಿವಂತರಿಗೆ ಎಲ್ಲ ಕೊಡಲ್ಪಡೋದು. నీతివంతునికి అన్ని ఇవ్వబడును. ನೀತಿವಂತರ ಕಷ್ಟಗಳ ತೆಗೆದು ಬಿಡುತ್ತಾನೆ. నీతివంతుల యొక్క కష్టములన్నీ తీసివేస్తాడు. ಈಗ ನೀತಿವಂತರಿಗೆ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಕೊಡಲ್ಪಡ್ತಾ ಇದೆ. నీతివంతునికి ఒక కాపుదల ఇవ్వబడును. ದೇವರೇ, దేవా ನಾನು ನೀತಿವಂತನಾಗಿ ಜೀವಿಸಬೇಕು. నేను నీతివంతునిగా, Lord, I want to live as a righteous person. దేవా నీతివంతునిగా నేను జీవించాలి. ನಾನು ಒಂದು ನೀತಿವಂತನಾಗಿ ಇರಬೇಕು. నేను ఒక నీతివంతునిగా, నీతివంతురాలుగా. అందరూ ಬೇಡ್ಕೊಳ್ಳಿ. అందరూ అడగండి. ಐ ವಾಂಟ್ ಟು ಬಿಕಮ್. ಅನೀತಿ ಎಲ್ಲ ನನ್ನ ಒಳಗಿಂದ ತೆಗೆದು ಬಿಡಕರ್ತಾನೆ. నాలో ఉన్న అవినీతి తీసివేయండి ప్రభు. ನಾನು ಡೌಟ್ ಮಾಡಿದ್ದೇನೆ, నేను డౌట్ చేశాను, ನಾನು ಸಂದೇಹ ಮಾಡಿದ್ದೇನೆ. డౌట్ అన్నాను. ಅದರಿಂದ ನಾನು ಅನೇಕ ನೀತಿವಂತರು ಆಶೀರ್ವಾದ ಕಳ್ಕೊಂಡು ಬಿಟ್ಟಿದ್ದೇನೆ. ఈ రీతిగా నీతివంతుల ఆశీర్వాదములు పోగొట్టుకున్నాను. Because I have lost the blessing of the righteous person, oh God. అయితే నీతివంతునికి రావాల్సిన ఆశీర్వాదములు నేను All righteous blessing I have lost because of I did not believe it, oh God. అయితే నీతివంతుని యొక్క ఆశీర్వాదం అనేది ప్రభాది I నమ్మలేకపోయాను. want to see the glory of God is coming upon me. దేవుని యొక్క మహిమ నా మీదకు తెచ్చుతున్నా. I want to see the ನೀತಿವಂತರಿಗೆ ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯ, ಬಲ, ಶಾಂತಿ, ಸಮಾಧಾನ, ಬಲ ಕೊಡುವಂತ ಶಕ್ತಿ ನೀತಿವಂತರಿಗೆ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. నీతివంతునికి ఆరోగ్యము, బలము, శాంతి చేది నీతివంతునికి దేవుడు ఇచ్చిన్నాడు. ನೀತಿವಂತರಿಗೆ ಅನೇಕ ಕಷ್ಟಗಳು ಬಂದ್ರೆ ಓಡಿ ಹೋಗ್ತೈತೆ. అయితే నీతివంతునికి ఏ కష్టములు వచ్చినా గానీ ಎಲ್ಲರೂ ಬೇಡ್ಕೋರಿ. ಎವ್ರಿಬಡಿ ಎಲ್ಲರೂ ಬೇಡ್ಕೋರಿ. అందరూ అడగండి. ಓ ಗಾಡ್, ఓ దేవా, ಐ ವಾಂಟ್ ಟು ಬಿ ಅ ರೈಚಿಯಸ್ ಪರ್ಸನ್. నేను నీతివంతునిగా ನಿನ್ನ ఉండాలి. ಪ್ರಾರ್ಥನೆಗೆ ಬಲ ಇದೆ ಮಗಳೇ. ఓ నా కుమార్తె నీ ప్రార్థనకు ನಿನ್ನ బలమున్నది. ಪ್ರಾರ್ಥನೆಗೆ ಬಲ ಇದೆ ಸಹೋದರಿ. సహోదరి నీ ప్రార్థనకు ನಿನ್ನ బలమున్నది. ಪ್ರಾರ್ಥನೆಗೆ ಬಲ ಇದೆ ಸಹೋದರನೇ. సహోదరుడా నీ ప్రార్థనకు బలమున్నది. ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಐತೆ ಅಂತ ವಾಕ್ಯ ಹೇಳ್ತೈತೆ. నీ ప్రార్థనకు బలమున్నదని ವಾಗ್ದಾನ ಹೇಳ್ತೈತೆ. వాగ్దానం చెప్తున్నది. ನೀತಿವಂತರ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಬಲ ಇದೆ. నీతివంతుల యొక్క ప్రార్థనకు బహుబలమున్నది. ಎಲ್ಲರೂ ಬೇಡ್ಕೋರಿ. అందరూ అడగండి. ದೇವರೇ, దేవా, ನಾನು ಸಣ್ಣ ಪಾಪ ಮಾಡಿ ನಾನು ನೀತಿನ ಕಳ್ಕೊಂಡು ಬಿಟ್ಟೇನಿ. చిన్న చిన్న పాపము చేసి నా నీతిని నేను పోగొట్టుకున్నాను. ನಾನು ದಾರಿ ತಪ್ಪಿ ನಾನು ನೀತಿಯನ್ನು ಕಳ್ಕೊಂಡು ಬಿಟ್ಟೇನೆ. నేను దారి తొలగిన నీతిని ನನಗೆ పోగొట్టుకున్నాను. ನೀತಿವಂತರಾಗಿ ಮಾಡು ಕರ್ತನೆ. దేవా నన్ను ನನಗೆ ನೀತಿವಂತಲಾಗಿ ಇರಬೇಕು. ನಾನು దేవా నేను I want to be a righteous person. దేవా నీతిమంతురాలుగా నేను ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Thank you, Father. We praise you, God. We worship you, God. We glorify you, God. వందనాలు ప్రభు, నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తున్నాను. ಎಲ್ಲರೂ హల్లెలూయా. అందరూ ನೀತಿವಂತನನೆಂದು ಕೈ ಬಿಡನು, ఆమేన్. ನಿತ್ಯವು ಕಾಯ್ದು ನಡೆಸುವನು. ನೀತಿವಂತನನೆಂದು ಕೈ ಬಿಡನು, ನಿತ್ಯವು ಕಾಯ್ದು ನಡೆಸುವನು. ಕರ್ತನ ಮೇಲೆ ನಿಶ್ಚಿಂತೆಯನ್ನು ಹಾಕಿ ವಿಶ್ರಮಿಸು, ಆತನೇ ನಿನ್ನನ್ನು ಕಾಯುವನು. ಮಗನೇ ಜಯಬೇಡ, ಕರ್ತನ ಮೇಲೆ ನಿಶ್ಚಿಂತೆಯನ್ನು ಎಲ್ಲರೂ ಕೈ ತಟ್ಟಾలి. ಹಾಕಿ ವಿಶ್ರಮಿಸು, ಆತನೇ ನಿನ್ನನ್ನು ಕಾಯುವನು.
ಮಗಳೇ ಭಯಬೇಡ. ನಮ್ಮನ್ನು ಕಾಯುವ ದೇವರು ನಮಗೆ ನೆರಳಾಗಿ ನಿಲ್ಲುವನು. ನಮ್ಮನ್ನು ಕಾಯುವ ದೇವರು ನಮಗೆ ನೆರಳಾಗಿ ನಿಲ್ಲುವನು. ಕರ್ತನ ಮೇಲೆ ಚಿಂತೆಯನ್ನು ಹಾಕಿ ವಿಶ್ರಮಿಸು, ಆತನೇ ನಿನ್ನನ್ನು ಕಾಯುವನು. ಮಗನೇ ಭಯಬೇಡ, ನೀತಿವಂತನನೆಂದು ಕೈ ಬಿಡನು, ನಿತ್ಯವೂ ಕಾಯ್ದು ನಡೆಸುವನು. ನೀತಿವಂತನನೆಂದು ಕೈ ಬಿಡನು, ನಿತ್ಯವೂ ಕಾಯ್ದು ನಡೆಸುವನು. ಕರ್ತನ ಮೇಲೆ ನಿನ್ನ ಚಿಂತೆಯನ್ನು ಹಾಕಿ ವಿಶ್ರಮಿಸು, ಆತನೇ ನಿನ್ನನ್ನು ಕಾಯುವನು, ಜಯವ ನೀಡುವನು. ಕರ್ತನ ಮೇಲೆ ನಿನ್ನ ಚಿಂತೆಯನ್ನು ಹಾಕಿ ವಿಶ್ರಮಿಸು, ಆತನೇ ನಿನ್ನನ್ನು ಕಾಯುವನು, ಜಯವ ನೀಡುವನು. ತಂದೆ, ಪರಲೋಕಮ್ಮ ನನ್ನ ತಂದ್ರಿ, ನೀತಿವಂತರಿಗೆ ಏನೇನು ವಾಗ್ದಾನ ಐತೆ ಅದೆಲ್ಲ ನೆರವೇರ್ಲಿಕ್ಕೆ ಕರ್ತಾನೆ. ನೀತಿವಂತನ ಕೊರಕು ಏ ವಾಗ್ದಾನ ನೆರವೇರಲಿ. ನೀತಿವಂತ ನಾನು ಆಶೀರ್ವದಿಸ್ತೀನಿ ಅಂತ ನೀನು ವಾಕ್ಯ ಹೇಳ್ತೀನಿ. ನೀತಿವಂತ ನೀನು ಆಶೀರ್ವದಿಸಿದ ನಿಮ್ಮ ನೀತಿವಂತರ ಪ್ರಾರ್ಥನೆ ನಾನು ಕೇಳ್ತೀನಿ ಅಂತ ನೀನು ವಾಕ್ಯ ಹೇಳ್ತೀನಿ. ನೀತಿವಂತನ ಪ್ರಾರ್ಥನೆ ವಿಂಟಾನ ನಿಮ್ಮ ವಾಕ್ಯ. ನೀತಿವಂತರ ಮನೆ ಯಾವಾಗಲೂ ಶುಭವಾಗಿರ್ತೈತಿ ಅಂತ ನೀನು ವಾಕ್ಯ ಹೇಳ್ತೀನಿ. ನೀತಿವಂತನ ಯಕ್ಕ ಇಲ್ಲು ಎಲ್ಲಪಡು ಶುಭ ಕರ್ಮಗಳನ್ನು. ನೀತಿವಂತರು ಬಲಶಾಲಿಯಾಗಿರ್ತಾನೆ ಅಂತ ನೀನು ವಾಕ್ಯ ಹೇಳ್ತೀನಿ. ನೀತಿವಂತರು ಬಲಶಾಲಿగా ఉంటారని వాక్యము బోధిస్తుంది. ನಿನ್ನ ನೀತಿವಂತರಾಗಿ ಜೀವಿಸಿ ಎಲ್ಲಾ ಕಷ್ಟಗಳು ತೆಗೆದು ಹಾಕುವಂತೆ ನೀನು ನಮಗೆ ವಾಗ್ದಾನ ಕೊಟ್ಟಿದ್ದಿ ಸ್ವಾಮಿ. ನೀತಿವಂತನಗುನ್ನప్పుడు ప్రతి కష్టంను తీసివేసి తప్పించదని మీ వాగ్దానం మాకున్నది. ನನ್ನ ಮಕ್ಕಳು ನೀತಿವಂತರಾಗಿ ಜೀವಿಸಿ ನಿನ್ನ ನಾಮ ಮಹಿಮೆ ಆಗಲಿ. ప్రభా మీ బిడ్డలు నీతివంతులుగా జీవించుచుండగా మీ నామము మహిమపడాలి. ఆశీర్వదించు కర్తనే. ఆశీర్వదించండి. Bless them abundantly, O God. సమృద్ధిగా ఆశీర్వదించండి. All kind of blessing let it come upon them. అన్ని విధముల ఆశీర్వాదములు అందరిపైకి రావాలి. Thank you and praise you, Father. వందనాలు ప్రభు మేము స్తుతిస్తున్నాము. ಆಶೀರ್ವದಿಸಬೇಕಂತ ಬೇಡ್ತೇನೆ. ఆశీర్వదించాలని. ఆమేన్. ಕೊಂದರೆ దయచేసి అందరూ ಒಂದು కూర్చోండి. ಹಾಡು ಹಾಡುವಾಗ ದೇವರಿಗಾಗಿ ನಾವು ಏನ್ ಕೊಡ್ಬೇಕು ಕೊಡೋಣ. ఇప్పుడు ఒక పాట పాడుచుండగా దేవునికి మనము ఏమి ఇవ్వదలుచుకున్నాము. ಈ ವಾರದಲ್ಲಿ ನಮಗೆ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ನಡೀತಾವು. ఈ వారంలో యథారీతిగా ఉపవాస ప్రార్థన నడిపించబడును. ಶನಿವಾರము ಲಘು ಬರ್ರಿ. ಅನೇಕ ಪ್ರವಾದನೆ ಮೂಲಕವಾಗಿ ದೇವರು ಮಾತಾಡ್ತಾನೆ. ದೇವರು ಕೊಟ್ಟು ಮಯಪಡಿಸು. ఇప్పుడు ఒక పాట పాడుతుండగా దేవునికి ఏమైనా ఇచ్చి భయపడుతున్నాం. ಓ ಪ್ರಿಯ ನಾವಿಕ, ನನ್ನ ಜೀವವು ನಿನಗಾಗಿಯೇ ಆ ಜೀವದಿ ನ ಬಾಳಿದೆ. ನೀ ನಡೆಸೆನ್ನ ದೋಣೆಯ. ಓ ಪ್ರಿಯ ನಾವಿಕ, ನನ್ನ ಜೀವವು ನಿನಗಾಗಿಯೇ ಆ ಜೀವದಿ ನ ಬಾಳಿದೆ. ನೀ ನಡೆಸನ್ನ ದೋಣಿಯ. ಓ ಪ್ರಿಯ ನಾವಿಕ, ದೋಣಿಯು ನೀರಲ್ಲಿ ಮುಳುಗಲು ನೀನಿರೆ ನಾನೆಂದು ಹೆದರೇನು. ನನ್ನ ದೋಣಿಯು ನೀರಲ್ಲಿ ಮುಳುಗಲು ನೀನಿರೆ ನಾನೆಂದು ಹೆದರೇನು. ಇಂಥ ನಿನ್ನ ಆತ್ಯಾಗದಿ ನಾ ಬಾಳುವೆ ಬಾಳುವೆ ಬಾಳುವೆ. ಓ ಪ್ರಿಯ ನಾವಿಕ,
ನನ್ನ ಜೀವವು ನಿನಗಾಗಿಯೇ ಆ ಜೀವದಿ ನಾ ಬಾಳಿದೆ. ನೀ ನಡೆಸೆನ್ನ ದೋಣೆಯ ಓ ಪ್ರಿಯ ನಾವಿಕ. ತಾಳ್ಮೆ ಪ್ರೀತಿ ಭಕ್ತಿಗೆ ನೀಡಲು ನನ್ನಲ್ಲಿ ಬರುಡಾಗಿದೆ. ನಿನ್ನ ತಾಳ್ಮೆ ಪ್ರೀತಿ ಭಕ್ತಿಗೆ ನೀಡಲು ನನ್ನಲ್ಲಿ ಬರುಡಾಗಿದೆ. ನನ್ನ ಜೀವವು ನಿನಗಾಗಿಯೇ ನಾ ನೀಡುವೆ 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 ಓ ಪ್ರಿಯ ನಾವಿಕ. ನನ್ನ ಜೀವವು ನಿನಗಾಗಿಯೇ ಆ ಜೀವದಿ ನಾ ಬಾಳಿದೆ. ನೀ ನಡೆಸೆನ್ನ ದೋಣೆಯ ಓ ಪ್ರಿಯ ನಾವಿಕ. ರಕ್ತದಿ ನನ್ನ ಪಾಪಕ್ಕೆ ಸಾಯವ ಕೊಟ್ಟಾತ ನೀನಲ್ಲವೇ. ನಿನ್ನ ರಕ್ತದಿ ನನ್ನ ಪಾಪಕ್ಕೆ ಸಾಯವ ಕೊಟ್ಟಾತ ನೀನಲ್ಲವೇ. ಇಂಥ ನಿನ್ನ ಆ ಪ್ರೇಮದಿ ನಾ ಹಾಡುವೆ 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 ಓ ಪ್ರಿಯ ನಾವಿಕ. ನನ್ನ ಜೀವ ನಿನಗಾಗಿಯೇ ಆ ಜೀವದಿ ನಾ ಬಾಳಿದೆ. ನೀ ನಡೆಸೆನ್ನ ದೋಣೆಯ ಓ ಪ್ರಿಯ ನಾವಿಕ. ಪ್ರಾರ್ಥಿಸಲಿ, ದೇವರಿಗೆ ವಾಕ್ಯ ಕೇಳಬೇಕು, దేవుని వాక్యం వినాలి. ಇದೆಲ್ಲ ನಮಗೆ ಅದು ಬೇಕು. ನನ್ನ ಪ್ರಿಯ ಸಹೋದರಿ, ఇవన్నీ మనకు కావాలి నా ప్రియ సోదరి. ಟ್ರೈ ಟು ಕಮ್ ಅರ್ಲಿಯರ್ ಆಸ್ ಪಾಸಿಬಲ್. త్వరగా వచ్చేదానికి మీరందరూ ప్రయత్నించండి. ಕೆಲವು ಟೈಮ್ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಇರ್ತಾವು, ಕೆಲವು ಟೈಮ್ ನೀರು ಅದು ಇದು ಏನಾದರೂ ಪ್ರಾಬ್ಲಮ್ ಇರ್ತಾವು. కొన్ని సమయంలో నీళ్లు వచ్చేది, ఆ సమస్యలు ఈ సమస్యలు ఉంటున్నవి. ಯಾವುದೋ ಒಂದು ಸಾರಿ ಹಂಗ ಆಗ್ತಾವೋ, ಯಾವಾಗಲೂ ಅದೇ ರೂಢಿ ಮಾಡಕ್ ಹೋಗ್ಬೇಕು. ఎప్పుడు ఒకసారి అలా జరుగుతుంది, అదే ప్రాక్టీస్ రూಢి చేయడానికి ఎలాగ. ದೇವರ ಕಡೆ ಓಡಿ ಓಡಿ ಬಂದ್ರೆ ನೀತಿವಂತರು ಓಡಿ ಓಡಿ ಬರ್ಬೇಕು. ನಾವು దేవుని దగ్గరకు నీతివంతులమైన మనము పరిగెత్తుకుని ದೇವ್ರು ನೋಡ್ತಾನೆ, అది దేవుడు చూస్తాడు. ನಾನು ಓಡಿ ಓಡಿ ಹೋದೆ, ದೇವ್ರ ಹತ್ರ ಬಂದ ನನಗೆ. నీ దేవుడు, నేను పరిగెత్తుకుని దేవుడు నా దగ్గరగా వచ్చాడు. So when you come, I'll come. You come, I'll come. That's what Bible says. బైబిల్ చెప్తుంది, నువ్వు నా దగ్గరికి వచ్చినట్టు నేను నీ దగ్గరకు వస్తానని బైబిల్ చెప్తుంది. ನೀನು ನನ್ನ ಕಡೆ ಬಾ, ನಾನು ನಿನ್ನ ಕಡೆ ಬರ್ತೀನಿ. నువ్వు నా దగ్గరికి రా, నేను నీ దగ్గరకు వస్తాను. ಎಷ್ಟು ಲಘು ನಾವು ಓಡ್ತೀವಿ, ನಾವು ದೇವರು ಬರ್ತಾನೆ. ఎంత త్వరగా మనం వచ్చాము, దేవుడు అంత దగ్గరగా మనం. ಪ್ರಾರ್ಥನೆ, ಯಾಕಂದ್ರೆ ಲೇಟ್ ಆಗ್ತೈತಿ, ಬಿಡುವಾಗ ಬಿಸಿಲು ಬಾಳ ಐತಿ. ఎందుకనగా ఆలస్యం అవుతున్నది, ఎందుకనగా అదే సమయంలో 12 ಗಂಟೆಗೆ ಭಯಂಕರ ಬಿಸಿಲು ಇರ್ತಾವ. ఇప్పుడు 12 గంటలే భయంకరమైన ఎండ ఉన్నది. ನಾನು ಮನುಷ್ಯ, ನೀವು ಮನುಷ್ಯರಲ್ಲ. నేను మనిషిని, మీరు మనుషులే కదా. ನಾನಾದ್ರೆ ಇಲ್ಲಿ ಮನೆ ಐತಿ, ಇಲ್ಲಿ ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ.
నేనైతే ఇక్కడ ఇల్లు ఉన్నది నేను ನೀವು పోతాను. ಎಷ್ಟೋ ದೂರದಿಂದ ಬರ್ತೀರಿ, ఎంతో దూరం నుండి అనేకులు వచ్చారు. ನಿಮಗೆ ಎಷ್ಟು ಪ್ರಾಬ್ಲಮ್ ಐತೆ. ನಾನು ಒಂದು ತಂದೆ ರೀ, ನಿಮಗೆ ನಾನು ಭಾಳ ಆಲೋಚನೆ ಚಿಂತೆ ಮಾಡ್ತೇನೆ ನಿಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ. మీ అందరికీ ఎంతో సమస్యలు ఉంటాయండి. నేను ఒక తండ్రి స్థానంలో ఉండి మిమ్మల్ని గురించి నేను ఎక్కువ ఆలోచిస్తాను. ಭಾಳ ಬಿಸಿಲ್ನಾಗ ಬಂದು ಇವರು ಬಿಸಿಲ್ನಾಗ ಹೋಗ್ತಾರಲ್ಲ ಅಂತ ಭಾಳ ಆಲೋಚನೆ ಮಾಡ್ತೇನೆ. ఎండలో వచ్చి ఎండలో తిరిగి వెళుతున్నారు. నేను బహుగా మిమ్మల్ని ఆలోచించి ట్రై టు కమ్ earlier so you can go earlier. ప్రయత్నించి త్వరగా వచ్చేదానికి చూడండి, త్వరగా తిరిగి మనం వెళ్దాం. So let us we all stand up. దయచేసి మనం అందరం లేచి నిలబడదాం. ನೀತಿವಂತರಾಗಿ ಜೀವಿಸೋಣ, నీతివంతులుగా జీవించదాం. ನೀತಿವಂತರೇ ಬದುಕೋಣ. నీతివంతులుగా మనం ನೀತಿವಂತರಿಗೆ ಭಯನೇ ಇಲ್ಲ. ಇನ್ನು ಕೆಲವು ವಾಕ್ಯಗಳ ನಾವು ಓದಲಿಕ್ಕೆ ಎಲ್ಲ ಟೈಮ್ ಆಯ್ತು. నీతివంతులకు భయమే లేదు. ఇంకా చాలా వాక్యం నుండి చెప్పను సమయం లేదు. ಸೊ ನೀತಿವಂತರಿಗೆ ಯಾವ ಭಯ ಇಲ್ಲ, ಯಾವ ಚಿಂತೆ ಇಲ್ಲ. అయితే నీతివంతులకు ఏ భయం లేదు, ఏ చింత లేదు. ನೀತಿವಂತರು ಯಾವ ಸೋತು ಹೋಗಂಗೇ ಇಲ್ಲ. నీతివంతులు ఎల్లప్పుడూ సోలిపో ನೀತಿವಂತರು ಯಾವಾಗ ಬಲವಾಗಿ ಸಿಂಹದಂಗೆ ಬಲವಾಗಿರ್ತಾನೆ ಅಂತ ವಾಕ್ಯ ಹೇಳ್ತೈತೆ. నీతివంతులు ఎల్లప్పుడూ సింహం వలె బలముగా ఉంటారు. The righteous will be like a lion. అయితే నీతివంతులు సింహం వలె ఉంటారని, Be bold like a lion. That's what the Bible says. సింహం వలె ధైర్యం కలిగి ఉంటారని బైబిల్ చెప్తున్నది. ಸದಾ ನಾವು ನೀತಿವಂತರಿಗೆ ಆಶೀರ್ವಾದ ನಾವು ಯಾವಾಗಲೂ ಇದೆ. నీతివంతులకు ఎల్లప్పుడూ ఆశీర్వాదములు ఉన్నవి. ಪರಲೋಕ ತಂದೆಯೇ, పరలోకమున తండ్రి, ನೀತಿವಂತರಿಗೆ ನೀ ಎಷ್ಟು ಆಶೀರ್ವಾದ ನೀನು ಇಟ್ಟಿದ್ದಿ, ಅದಕ್ಕಾಗಿ ಕೋಟಿ ಕೋಟಿಯಾಗಿ ಸ್ತೋತ್ರ. నీతివంతుల కొరకు ఎన్నో ఆశీర్వాదములు పెట్టారు. దాన్ని బట్టి మీకు కోటాని కోటి ಈ స్తోత్రం. ಲೋಕದಲ್ಲಿ ಅನೀತಿ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಬದುಕ್ತಾ ಇದ್ದೇವೆ. అవినీతి లోకములో మేము బ్రతుకుతున్నాం. ಎಲ್ಲಿ ಕೆಲಸಕ್ಕೆ ಹೋದ್ರೆ ಅನೀತಿ ದೇವರೇ. ఎక్కడ ఉద్యోగానికి వెళితే అవినీతి, ಕಾಲೇಜ್ ಸ್ಕೂಲ್ ಎಲ್ಲಿ ಹೋದ್ರೆ ಅನೀತಿ, కాలేజీ స్కూల్ కు ఎక్కడికి వెళ్ళినా అవినీతి. ಎಲ್ಲ ಅನೀತಿ ಸ್ಥಳಕ್ಕೆ ನಾವು ಹೋಗಿ ಬರ್ತಾ ಇದ್ದೇವೆ. అవినీతి కలిగిన స్థలాలకు మేము, ಅನೀತಿ ಜನರ ಕಡೆ ನಾವು ಸೇರಿ ಬರ್ತಾ ಇದ್ದೇವೆ. అవినీతి జనులతో కలిసి వస్తున్నాము. ನಮ್ಮ ನೀತಿ ಮೇಲೆ ನೀತಿ ಹೊಂದುವಂತೆ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಕರ್ತಾನೆ. ప్రభువా, నీతివంతుల పైన నీతివంతులుగా ఉండేదానికి మాకు సహాయం ಇನ್ನು చేయండి. ಬಲವಾಗಿ ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನು ನಡೆಸಕರ್ತಾನೆ. ఇంకా బలముగా మీ పిల్లలను ಅವರ నడిపించండి. ಪ್ರಾರ್ಥನೆ, ನೀತಿವಂತರ ಪ್ರಾರ್ಥನೆ ಬಹು ಬಲ ಉಳ್ಳದಂತೆ ನೀ ಹೇಳಿದೆ. నీతివంతుని యొక్క ప్రార్థన బహు బలము కలిగినదని మీరు ಅಂತ అన్నారు. ಒಂದು ಬಲ ಉಳ್ಳ ಪ್ರಾರ್ಥನವಾಗಿರಲಿ. అంత బలము కలిగిన ನಿನ್ನ ప్రార్థన, ಕೃಪೆ ಎಲ್ಲಾರ ಮೇಲೆ ಬಲವಾಗಿರಲಿ ಸ್ವಾಮಿ. మీ కృప అందరి పైన బలముగా ఉంది. ನೀನು ಆಶೀರ್ವದಿಸು. మీరు ఆశీర్వదించి ನಿನ್ನ ಕೈ ಹಿಡಿದು ನೀನು ನಡೆಸಬೇಕಂತ ಬೇಡುತ್ತೇನೆ. నీవు చేయబట్టుకొని నడిపించాలని నిన్ను అడుగుతున్నా. ನೀತಿವಂತರು ಶೈನಿಂಗ್ ಆಗಿ ಇರಲಿ. నీతివంతులు ప్రకాశించాలి. ಅವರ ಕುಟುಂಬ ಎಲ್ಲ ಪ್ರಕಾಶ ಕುಟುಂಬವಾಗಲಿ. వారి కుటుంబంలోని ಅವರ ప్రకాశవంతముగా ఉండాలి. ಕುಟುಂಬದಲ್ಲಿ ಆರೋಗ್ಯ ಬರಲಿ. వారి కుటుంబంలో ఆరోగ్యం రావాలి. ಅವರ ಒಳ್ಳೆ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಯಾವಾಗ ಕರ್ತನೆ ಟ್ರೆಷರ್ ಆಗಿರಲಿ. వారి ఇల్లు ఎల్లప్పుడూ నాయన ధన నిధితో కూడి ఉండాలి. ಓ ಆಶೀರ್ವಾದವಾಗಿ ನೀನು ನಡೆಸಬೇಕಂತ ಬೇಡುತ್ತೇನೆ. ఆశీర్వాదకరముగా మీరు ನಿನ್ನ నడిపించండి. ವಾಕ್ಯಕ್ಕೆ ಕೋಟಿ ಕೋಟಿಯಾಗಿ ಸ್ತೋತ್ರ. దీన్ని బట్టి మీ కోటాని కోటి స్తోత్రం. ಅವರೇ ಪರೀಕ್ಷೆ ಬರೆಯೋ ಮಕ್ಕಳೆಲ್ಲ ನೀನು ಆಶೀರ್ವದಿಸಬೇಕಂತ ಬೇಡ್ತೇನೆ. ప్రభా, పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డల కొరకు మీకు స్తోత్రం తెలియదు. ಅಡ್ಡ ಮಾಡೋ ಎಲ್ಲ ದುಷ್ಟ ಶಕ್ತಿ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಗದರಿಸ್ತೇನೆ. ఆటంకపరిచే దుష్టాత్మలను యేసు నామములో గద్దిస్తున్నా. ಮಕ್ಕಳು ಸರಿಯಾಗಿ ಓದಿ ಅವರು ಚೆನ್ನಾಗಿ ಪರೀಕ್ಷೆ ಬರೆಯಲಿ. పిల్లలు చక్కగా చదువుకొని చక్కగా పరీక్షలు రాయాలి. ನಮಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ನಾಯಕರು ಕೊಡಬೇಕಂತ ಬೇಡ್ತೀನಿ. ಈ ಎಲೆಕ್ಷನ್ ಬಂದೈತಿ ಸ್ವಾಮಿ. ప్రభా, ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి. మంచి నాయకుడిని మాకు దయచేయండి. ದೇವರೇ, ನೀನು ಆರಿಸಿ ನಮಗೆ ಕೊಡಕರ್ತಾನೆ. ప్రభా, మీరే ఏర్పరిచి ఇవ్వండి. ಯು ಸೆಲೆಕ್ಟ್ ಅಂಡ್ ಗಿವ್ ಅಸ್ ಹೋಗ. ప్రభా, నీవు నాయకుడిని ఏర్పరిచి మాకు ఇవ్వండి. ಬಂದವರೆಲ್ಲ ಆಶೀರ್ವದಿಸಿ వచ్చిన వారిని దీవించండి. ಆರೋಗ್ಯ ಬಲ ಸಮಾಧಾನ ಕೊಟ್ಟು ఆరోగ్యము బలము సమాధానం ಕಳಿಸಬೇಕಂತ ಹೇಳಿ పంపించమని. ಸ್ತುತಿ ಮಹಿಮೆ ಘನತಲ ನಿನಗೆ ಸಲ್ಲಿಸಿ స్తుతి మహిమ ఘనత ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ಬೇಡ್ತೀವಿ ತಂದೆ. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నామమ్మా తండ్రి. ಆಮೆನ್. ఆమేన్. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah.